హరే కృష్ణ డివోటీస్ భాగవతము మూడవ స్కందం మరియు మూడవ స్కందంలోని 3 మరియు 4 అధ్యాయాన్ని ఈరోజు చర్చించుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూడవ అధ్యాయము శ్రీకృష్ణ భగవానుని బృందావనేతర లీలలు. మనము లాస్ట్ వీక్ ఫస్ట్ మరియు సెకండ్ చాప్టర్ 2 చాప్టర్స్ ని చర్చించుకున్నాము. ఆ 2 అధ్యాయాల్లో కూడా మనకి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం కాకముందే ఆయన ఉద్ధవుణ్ణి కలుసుకున్నారు. ఉద్ధవుణ్ణి మైత్రేయుణ్ణి కూడా కలుసుకున్నారు. అప్పుడు ఉద్ధవుణ్ణి మైత్రేయుణ్ణి కలుసుకున్నారు. అప్పుడే శ్రీకృష్ణ భగవానుడు గుర్తు చేసుకుంటారనమాట విదురుణ్ణి. విదురుడు వస్తారు మీ దగ్గరికి అని. అలానే విదురుడు తీర్థయాత్రలు చేస్తూ ఉద్ధవుణ్ణి కలుసుకుంటారు. తీర్థయాత్రలు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది విదురుడికి అంటే, దుర్యోధనుడు విదురుణ్ణి అవమానించి పంపిస్తారు. ఆయన అవమానించి రాజ్యంలోంచి పంపించి వేసిన తరువాత ఆయన తీర్థయాత్రలు చేస్తారు. ఆ తీర్థయాత్రల్లో భాగంగా ఉద్ధవుణ్ణి కలుసుకుంటారు. ఉద్ధవుణ్ణి కలుసుకున్నప్పుడు ఆ ఉద్ధవుడు ఎన్నో ప్రశ్నలు ఉద్ధవుణ్ణి విదురుడు ఎన్నో ప్రశ్నలు వేస్తారు. ఆ విదురుడు ఏమేం ప్రశ్నలు అడిగారు అనేది మనము లాస్ట్ వీక్ చూసాం. ఏంటి, కురుక్షేత్రం ఆ మొత్తం హస్తినాపురంలో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని కూడా పేరు పేరున వాళ్ళందరి గురించి అడుగుతారు. శ్రీకృష్ణ భగవానుడి గురించి, బలరాముడి గురించి, ద్వారకా వాసుల గురించి, అందరిని గురించి కూడా ప్రశ్నిస్తారు. ప్రశ్నించుకున్న తర్వాత వాళ్లకు సమాధానం చెప్పడం కోసము ఆ ఉద్ధవుడు ఆయన అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసము, ఎప్పుడైతే ఆయన శ్రీకృష్ణుడు బాగున్నారా, బలరాముడు బాగున్నారా అని ప్రశ్నించినప్పుడు ఆయన కృష్ణ భగవానుడి యొక్క స్మరణలోకి వెళ్ళిపోతారు అనమాట. ఉద్ధవుడు ఎంత గొప్ప భక్తుడు. ఆయన చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు కూడా పూర్తిగా కృష్ణ భగవాని సేవలో ఎలా ఉన్నారు, ప్రతి నిమిషం కూడా నిరంతరం కృష్ణుని ఎలా స్మరించుకుంటున్నారు అనేది కూడా మనము పూర్తిగా లాస్ట్ వీక్ మనము చూసాం. మొన్న ఏకాదశి రోజు మనం చర్చించుకున్నాము. ఈ రోజు శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్మరణం ఆయన స్మరించుకున్నారు అనేది ఎలా అనేది చూసాము. తర్వాత ఈ రోజు మనం చర్చించుకోబోతున్నాము శ్రీకృష్ణ భగవానుడి బృందావనేతర లీలలు. మనం లాస్ట్ వీక్ ఏం చూసామంటే, అందులో ఎలా కృష్ణ భగవానుడు బృందావనంలో చేసిన లీలల్ని ఎలా స్మరించుకున్నాడు అది మాత్రం చూసాం. ఇప్పుడు బృందావనం కాకుండా బృందావనం బయట ఆయన ఏం లీలలు చేశాడు అవి ఉద్ధవుడు స్మరించుకుంటూ ఉన్నారనమాట. అవి ఈ రోజు మనము చర్చిద్దాం. హరే కృష్ణ మాతాజీ. అక్షర సౌజన్య మాతాజీ ఫస్ట్ శ్లోకాకి తాత్పర్య చదవండి. హరే కృష్ణ మాతాజీ. భావం మాతాజీ. తాత్పర్యం మాతాజీ. హరే కృష్ణ. కంసుని మరణ వృత్తాంతము ఇచ్చట క్లుప్తముగా వర్ణించబడింది. అటువంటి లీలలు విస్తారముగాను పరిపూర్ణంగా భావం అంటే పైది కదా. అది కాదు మాతాజీ, శ్రీ ఉద్ధవుడు ఇట్లు పలికిన చదవండి. అదే నాకు డౌట్ వచ్చేది. ఓకే ఓకే. హరే కృష్ణ. శ్రీ ఉద్ధవుడు ఇట్లు పలికెను. పిమ్మట శ్రీకృష్ణుడు బలదేవుని కూడి మధురా నగరమున కేగెను. తమ జననీ జనకులకు సుఖమును కలిగించుటకు వారు ప్రజా విరోధుల నాయకుడకు కంసుని సింహాసనం నుండి లాగి వధించి గొప్ప బలంతో నేలపై ఈడ్చిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం కూడా చదవండి. భాష్యం వద్దు మాతాజీ. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ సెకండ్ శ్లోక తాత్పర్యం చదవండి. శ్రీకృష్ణుడు తన గురువు సాందీపని ముని నుండి ఒక మారు శ్రవణం చేసి సమస్త వేదమును వాటి వివిధ శాఖలతో సహా నేర్చెను. ఆ దేవదేవుడు తన గురువునకు యమలోకం నుండి అతని మృతకుమారుని వెనుకకు తిరిగి తెచ్చుటయనడి వరదానం కూర్చుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎప్పుడు అంటే మనం కృష్ణుడు బలదేవుడు ఆయన బృందావనం బయట ఏమేం లీలలు చేశారు అది అనేవి మాత్రం ఇప్పుడు ఉద్ధవుడు స్మరించుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఆయన మధురా నగరికి ఏగడము అంటే బృందావనం నుంచి మధురా నగరికి ఏగారు. ఎప్పుడైతే బృందావనంలో ఉన్నంత వరకు కూడా ఆయన 11 సంవత్సరాల లోపు, బృందావనానికి వెళ్ళినప్పుడు ఆయనకి 11 సంవత్సరాలు దాటిన తర్వాత వెళ్ళారు. వెళ్ళగానే ముందుగా కంసుణ్ణి వధించారు. ఆ తర్వాత సాందీపని మునికి ఆయన వాళ్ళ పుత్రుడికి యమలోకం నుంచి కూడా, ఆయన ఆల్రెడీ పుత్రుడు చిన్న వయసులోనే మరణిస్తాడు. ఆయన వరం అడుగుతాడనమాట. ఎందుకు గురుదక్షిణగా ఏం కావాలి అంటే నా పుత్రుణ్ణి బతికించమని. అలా
పుత్రుణ్ణి ఆయన యమలోకం నుంచి బ్రతికించి తీసుకొని వస్తారు. అది కృష్ణుడు మాత్రమే చేయగలరు, ఇంకా ఎవ్వరు కూడా చేయలేరు అనమాట. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవిని, ఆ తర్వాత రుక్మిణీదేవిని, వివిధ రాకుమారులని అందరినీ కూడా ఏ విధంగా ఆయన వివాహం చేసుకున్నారు అనేది మనకి తర్వాత శ్లోకాల్లో మనకి వివరిస్తూ ఉన్నారనమాట. అలా ఒక్కొక్క ఒక్కొక్క భార్యని అలా ఏ విధంగా ఆయన వివాహం చేసుకున్నారు అనేది మనకి ఎలా వివరిస్తున్నారంటే, రుక్మిణీదేవిని ఎలా చేసుకున్నారంట, గరుడు ఎలా అమృతాన్ని తీసుకొని పోయాడు అంటే, మనం ఇలా కళ్ళు మూసి కన్ను తెరిచే లోగా ఎలా గరుడు అమృతాన్ని తీసుకొని వెళ్ళాడో, అలాగే రుక్మిణీదేవిని అంటే అందరూ రాజకుమారుల దగ్గర నుంచి కృష్ణుడు తీసుకొని వివాహం చేసుకున్నారు. నాగ్నజిత్తుని ఎలా వివాహం చేసుకున్నారు అంటే, 7 వృషభాలని లొంగ తీసుకొని ఆయన నాగ్నజిత్తుని వివాహం చేసుకున్నారు. అది సామాన్యమైన విషయం కాదు, అది చాలా కష్టం అని కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత ఆయన ఎక్కడికి నరకాసురుణ్ణి వధించి అదితి మాత యొక్క కుండలాలను తీసుకుని ఇంద్రుడికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, ఇంద్రుడు ఏం చేస్తాడంటే, అక్కడ సత్యభామ కోరుకుంటుంది నాకు అక్కడ ఉన్న పారిజాత వృక్షం కావాలి అని. యాక్చువల్గా ఆయన అప్పుడే ఆయనకు సహాయం చేసి, ఇంద్రుడికి సహాయం చేసి వాళ్ళ తల్లిగారి యొక్క కుండలాలను ఇచ్చాడు. మళ్ళీ అసలు ఎందుకు వెళ్ళాడు నరకాసురుడిని వధించడానికి? ఇంద్రుడు అడిగాడనే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన సహాయం చేసినందుకు ఈయన అడగగానే ఇవ్వాలి, అసలు అడగకుండానే ఇవ్వాలి, అయినా కానీ ఇవ్వలేదు అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఒక మనిషి యొక్క నేచర్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనము ఏదైనా అవసరమైనప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తాం, ఆయన్ని కోరికలు కోరుకుంటాం. ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో మళ్ళీ చాలా మంది కూడా భక్తిని ఆపేస్తారు, భగవంతుడి పట్ల కృతజ్ఞతా భావం అనేది ఉండదు. ఇప్పుడు ఇంద్రుడి పరిస్థితి కూడా అంతే అన్నమాట. ఎందుకంటే ఇంద్రుడు కూడా పూర్తిగా ఒక మనలాంటి భౌతికమైన వ్యక్తులకి ఆయన ప్రతీకగా ఉన్నారనమాట. సాధారణంగా మనలాంటి భౌతిక వ్యక్తులు ఎలా ఉంటారో ఆయన ప్రతిబింబిస్తున్నారు అలాంటి క్యారెక్టర్ని. అలా ఆయన భార్యల చేత ప్రేరేపితుడయ్యి ఆయన నాతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు అని అనుకొని ఆయన్ని ఇంకా ప్రతిఘటించి యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తే, కృష్ణుడు ఆయన్ని ఓడించి పారిజాత వృక్షాన్ని తీసుకొని వెళ్ళి సత్యభామకి యొక్క పెరట్లో నాటుతాడు. అంటే ఏంటి, కృష్ణుడు ఇక్కడ ఇది కూడా చెప్పాలనుకుంటున్నారు, భార్యని ఏ విధంగా చూసుకోవాలి ఆ విషయాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకి వివరిస్తున్నారు. ఇప్పుడు మనము అలా అంటే ఉద్దేశం ఏమిటంటే, కృష్ణుడు పారిజాత వృక్షం తీసుకొచ్చాడు కాబట్టి అందరూ కూడా పారిజాత వృక్షం తీసుకురావాలి వాళ్ళ భార్య కోసం అని కాదు. మనకి ఏం చెప్తున్నారు ఆచార్యులు, ఎప్పుడు కూడా మనం కృష్ణుని అనుకరించకూడదు, అనుసరించాలి. అనుకరిస్తే ఏమవుతుంది, చాలా మంది కృష్ణ భగవాన్ని అనుకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలా అంటే, కృష్ణుడికి అంతమంది భార్యలు ఉన్నారు, కృష్ణుడికి అంతమంది ప్రియులాలు ఉన్నారు, అనుకరించకూడదు. మనం అనుసరించడం అంటే ఏం చేయాలి, కృష్ణుడు ఏం చెప్పాడో అది చేయాలి. అనుకరించాలి అంటే అన్ని అనుకరించాలి. ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కదా, అది కూడా అనుకరించాలి. అది మనకు సాధ్యమవుతుందా? మనకి ఏది సాధ్యమవుతుందో అది చేయడం కాదు. ఇంకా మా తర్వాత ఏం చెప్తున్నాడంటే, నరకాసురుని ఏ విధంగా ఆయన వధించాడు, ఆ తర్వాత అంతఃపురంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్న రాకుమార్తెలందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు అందరి రాకుమార్తెల్ని కూడా ఆయన రక్షణ ఇస్తారు, అందరినీ కూడా వివాహం చేసుకుంటారు. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయండి, అవి మనం ఇక్కడ చూద్దాం. ఆ తర్వాత కాలయవనుడు, మగధరాజు శాల్వుడు మధుర నగరం పైన దండెత్తి మధురా నగరాన్ని చుట్టుముట్టి తమ స్వజనుల శక్తిని ప్రదర్శించుటకు శ్రీకృష్ణుడు వారిని స్వయంగా వధించుటకు విడిచి ఉండెను. ఈ శ్లోక కూడా మనకి ఇంపార్టెంట్. శ్రీకృష్ణ భగవానుడు ఇంతకు ముందు ఎన్నిసార్లు మగధరాజు ఆయనకు మీద దండెత్తినప్పుడు, జరాసంధుడు ఎన్నిసార్లు విడిచిపెట్టాడు మాతాజీ? అనేక సార్లు మగధరాజు ప్రతిరోజు కూడా ఆయన సైన్యాన్ని చెప్పండి మాతాజీ, సునీత హరిబాబు మాతాజీ ఆన్సర్ చెప్పండి. 27 సార్లు. 17 సార్లు మాతాజీ. హరే కృష్ణ. ఓకే, అయితే
అన్నిసార్లు ఆయన వాళ్ళందరినీ కూడా ఓడించి మళ్ళీ ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే మనం ఎప్పుడు చర్చిస్తూనే ఉంటాం. ఆయన కావాలంటే మొదటి రోజే జరాసంని వధిస్తే మళ్ళీ మళ్ళీ ఆయన వచ్చేవాడు కాదు. కానీ ఎప్పుడు కూడా జరాసంని వధించకుండా ప్రాణభిక్ష పెట్టేవాడు. ప్రతిసారి వదిలేసేవాడు. ఆయన మళ్ళీ నెక్స్ట్ టైం వేరే రాజుల్ని తీసుకుని వచ్చేవాడు. అంటే ఏమిటంటే నేను వెళ్ళి యుద్ధం చేయకుండా ఈ మగధ రాజే ఎవరైతే చెడు లక్షణాలు ఉన్నవాళ్ళు, అంటే చెడ్డ రాజులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తారు. అలా వాళ్ళందరినీ తీసుకొని ఆయనే వస్తున్నాడు. అక్కడే శత్రు సంహారం జరిగిపోతూ ఉందని కృష్ణుడు ఆయన్ని వదిలిపెట్టాడు. కానీ చివరికి జరాసంధుని ఎవరు వధిస్తారు? భీముడు భీముడు మాతాజీ. భీముడు వధిస్తాడు. అంటే మరి మాతాజీ భీముడు ఎందుకు వధించాడు? కృష్ణుడే వధించవచ్చు కదా. భీముడికి ఆ కీర్తిని ఇచ్చాడు మాతాజీ. ఇచ్చాడు. భీముడికి శక్తిని మాత్రమే కాదు, ఎవరికైతే కృష్ణుడు ఆ పేరు ప్రఖ్యాతులు ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి అవకాశం ఇస్తాడు. ఆయనకు శక్తి ఇవ్వాలనుకుంటే కేవలం భీముడికే కాదు, మనకు కూడా ఇవ్వచ్చు. ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ ఎవరంటే కృష్ణుడికి ఇష్టమో, ఎవరి పేరు ప్రఖ్యాతులు రావాలనుకుంటున్నారో, ఎవరైతే ఆయన భక్తులో వాళ్ళకి అవకాశం ఇస్తాడు. ప్రతి ఒక్కరికి ఆయన ఎవరికి ఇస్తే వాళ్ళు ఆ పని చేయగలరు. కానీ అందరికీ ఆయన ఇవ్వడు. అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తాడు ఆయన భక్తులకి. ఇప్పుడు ఎందుకంటే కొంతమందికి ఆ పేరు ప్రఖ్యాతులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాడు. అలానే భీముడికి ఈ జరాసంధుడిని చంపే అవకాశం ఇచ్చాడు. అర్జునుడికి ఏమి ఇచ్చాడు మాతాజీ? అర్జునుడికి ఏం అవకాశం ఇచ్చాడు కృష్ణుడు? భగవద్గీత యుద్ధం చేసి అందరినీ. అర్జునుడికి ఏం అవకాశం ఇచ్చాడు? పాశుపతాస్త్రాన్ని వాటిని సముద్రంలోకి వెళ్ళి అయినా తీసుకోవడానికి అవకాశం ఇస్తారు కదా మాతాజీ. ఈ లోపల వాటర్ లోకి వెళ్ళి యుద్ధం చేసి మొత్తం జయించే విధంగా పాశుపతాస్త్రం పొందాడు. ఇంకా అసలు ఏమి ఇచ్చాడు అవకాశం అర్జునుడికి? భగవద్గీత వినే అవకాశాన్ని ఇచ్చాడు. ఆయనకి సందేశం పరంపరలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు మాతాజీ. కురుక్షేత్ర యుద్ధం చేయడానికి కురుక్షేత్ర యుద్ధం చేయడానికి అవకాశం ఇచ్చాడు మాతాజీ. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారేంటి మీరు? యుద్ధం చేయడానికి మొత్తము కృష్ణుడు తలుచుకుంటే ఒకే నిమిషంలో అందరినీ వధించగలడు. కానీ ఏమి ఇచ్చాడు అవకాశం? అందరినీ చెప్పాడు. వధించింది అర్జునుడా? క్రెడిట్ మొత్తం అర్జునుడికి కృష్ణ భగవానుడే, కానీ క్రెడిట్ మొత్తం అర్జునుడికి. క్రెడిట్ అంతా అర్జునుడికి ఇచ్చాడు. ఎవరు యుద్ధం చేశారు? కురుక్షేత్ర మహాసంగ్రామంలో యుద్ధం చేసింది ఎవరు? కృష్ణుడే. అందరు కృష్ణుడుగానే చేస్తారు. కాకపోతే కృష్ణుడే. మామూలు ఒక సామాన్యమైన వ్యక్తిని మీరు పోయి అడిగితే కురుక్షేత్ర యుద్ధం చేసింది ఎవరు? అర్జునుడు. ఎవరు? అర్జునుడు. తీసుకుంది అర్జునుడు, కానీ అక్కడ చేసేది అందరిలో కూడా కృష్ణుడే. కృష్ణ భగవానుడే. కానీ అందరికీ తెలుసు చేసింది అర్జునుడు, కానీ చేపించింది ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. చేపించింది కృష్ణుడు. ఎవరికైతే ఆయన ఇవ్వాలనుకుంటాడో, పేరు ప్రఖ్యాతులు ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకు అవకాశం ఇస్తాడు. ధర్మరాజుకి ఏం అవకాశం ఇచ్చాడు మాతాజీ? రాజయాగంలో కృష్ణ భగవానుడికి పెద్ద పీఠం ఇచ్చేవి అవకాశాన్ని ఇస్తారు. ఓకే ఓకే. ఇంకా ఏమి ఇచ్చాడు మాతాజీ? మహారాజు రాజుని చేశారు, రాజ్యాన్ని పాలించడానికి ఆయన హక్కు ఇచ్చారు. ఎప్పుడు రాజ్యం పరిపాలించాడు ధర్మరాజు? యుద్ధం తర్వాత డైరెక్ట్ క్వశ్చన్ మాతాజీ, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. అసలు మొత్తం రాజ్య పాలన చేసే అవకాశం ఎవరికి ఇచ్చాడు? ధర్మరాజు ఇచ్చాడు. లేకపోతే
ధర్మరాజుకి కాకుండా ఆయనే చేయగలడు, రాజ్యాన్ని ఆయనే పరిపాలించగలడు, కానీ ఆయన చెయ్యాలనుకోలేదు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ప్రతిది కూడా ఆయనే చేశాడు స్వయంగా. ఆయనే రాజ్యాన్ని పరిపాలించాడు, ఆయనే రావణాసురుని సంహరించాడు, ప్రతి ఒక్క రాక్షసుని స్వయంగా రామచంద్రుడే సంహరించాడు. అంత హీరో, మొత్తం రామాయణంలో హీరో అంతా రాముడే, ఇంకెవ్వరూ లేరు. మధ్యలో సుందరకాండలో మాత్రం ఆంజనేయ స్వామి హీరో. ఆయన కూడా ఆయన గొప్ప భక్తుడు కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చాడు. ఇక్కడ కృష్ణుడు మాత్రము ఏది కూడా ఆయన బృందావనంలో చేశాడు, వెనక ఉండి నడిపించాడు, కానీ ఏది డైరెక్ట్ గా కృష్ణుడు చేయలేదు. ప్రతిదీ కూడా పాండవులకు అవకాశం ఇచ్చాడు ప్రతి దాంట్లో కూడా. అంటే ఏం చెప్తున్నాడు ఆయన? అన్ని పాండవులు అంటే అక్కడ మనం పాండవులుగా చూడకూడదు. పాండవుల్ని ఎలా చూడాలి? భక్తులుగా చూడాలి. గొప్ప భక్తులు, శుద్ధ భక్తులుగా. ఎవరైతే ఆయన భక్తులో వాళ్ళకే అవకాశం ఇస్తాడు కృష్ణుడు. ప్రతి దాంట్లో కూడా చూస్తే అన్నిట్లో పాండవులే, అన్నిట్లో వాళ్ళకే అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు భక్తులు కాబట్టి, వాళ్ళు ఆయనకి శరణాగతి పొంది ఉన్నారు. ఆయన మనసు తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తారు. ఏదైతే కృష్ణుడికి నచ్చుతుందో అలానే చేస్తారు. అందుకని వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఎందుకు? కృష్ణుడి మనసులో ఏముంటుంది ఎప్పుడు మాతాజీ? కృష్ణుడు ఏం చేయాలనుకుంటాడు? భక్తులకి ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరగానే ఉంటారు మాతాజీ. భక్తులతో ఇంట వెంట జంట గంట ఉంటారు మాతాజీ. ఎప్పుడు వాళ్ళతో ఉండాలి, వాళ్ళ శ్రేష్ఠ భక్తులను అనుసరిస్తూ ఉంటారు మాతాజీ. మరి ఎప్పుడైనా కూడా ధర్మ స్థాపన చెయ్యాలనుకుంటాడు, భక్తుల్ని రక్షించాలనుకుంటాడు. అది ఎవరైతే చేస్తారో వాళ్ళకే అవకాశం ఇస్తాడు, వేరే వాళ్ళకైనా అవకాశం ఇవ్వడు. ఏముంది పాండవులలో అంత గొప్పదనం? మనం ఎప్పుడు కూడా పాండవులు గొప్ప భక్తులు అని చెప్తూ ఉంటారు. అదే విషయాన్ని చిన్నప్పుడు వింటూ ఉంటే చెప్పేవాళ్ళు అనమాట. పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, అది చాలా సింపుల్ గా ఎప్పుడూ వింటూ ఉంటాం, కానీ అది మన మనసులోకి తీసుకొని ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది. ఎలా అంటే, ధర్మరాజుని, దుర్యోధనుని, మొత్తం రాజ్యం మొత్తం కూడా వెతికి వాళ్ళని ఒక ప్రశ్న అడిగారనమాట. ప్రశ్న అడిగి మీరు మొత్తం రాజ్యం అంతా వెతికి రండి. ఏమిటి? ధర్మరాజుకి ఏం ప్రశ్న ఇచ్చారంటే, ఈ మొత్తం రాజ్యం అంతా వెతికి ఎవరైనా ఒక చెడ్డ వ్యక్తి ఆయన గురించి చెప్పు, ఆయన లేకపోతే తీసుకురా. ఎవరెవరిలో ఏం చెడు లక్షణాలు ఉన్నాయి, చెడ్డ వ్యక్తి ఎవరో కావాలని అడిగారు. అదే దుర్యోధనుని ఒక మంచి వ్యక్తిని చూపించు. మొత్తం రాజ్యంలో ఒక మంచి వ్యక్తి. ధర్మరాజుకేమో చెడ్డ వ్యక్తి. మొత్తం ఆపోజిట్ క్వశ్చన్. మొత్తం ధర్మరాజు రాజ్యం అంతా వెతికినా సరే ఆయనకు ఒక్క చెడ్డ వ్యక్తి కూడా కనిపించలేదంట. నాకెవ్వరు కనిపించలేదు అని చెప్పాడు వచ్చి యుధిష్ఠిర మహారాజు. దుర్యోధనుడు వచ్చి నాకు ఒక్క మంచి వ్యక్తి కూడా కనిపించలేదు. అంటే ఏమిటి? నీ భావం, నువ్వు ఎలా చూస్తున్నావు, ఎలాంటి భావంతో చూస్తున్నావు, నీకు అలానే కనిపిస్తారు. ఎవరు చెడ్డ వ్యక్తులు ఎవరు కనిపించలేదు ధర్మరాజుకి. ఎందుకు? అందరిలో అందరిలోనే పరమాత్మ చూశారు చూశాడు. అందరిలో ఆయన దేవుడే కనపడుతున్నాడు. ఆయన మంచివాడు కాబట్టి ప్రతి జీవుల్లో కూడా అందరిలోనే మంచిని పరమాత్మ ఉంటాడు మాతాజీ, ఎప్పుడు కూడా పరమాత్మ ఉంటాడు. కానీ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మంచి లక్షణాలు చూడడమే యుధిష్ఠిర మహారాజుకి తెలుసు. చెడ్డ లక్షణాలు చూడడం ఆయనకు రాదు. ప్రతి ఒక్కరిలో ఏ మంచి లక్షణం ఉందో అదే మాత్రమే వెతుకుతాడు. దుర్యోధనుడు ఏం వెతుకుతాడు? చెడ్డ లక్షణాన్ని వెతుకుతాడు. అందుకే ఆయనకు ఒక మంచి వ్యక్తి కూడా కనిపించలేదు. మనకు కూడా ఒక వ్యక్తిని చూస్తే మనకి ఎలా కనిపిస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని చూడగానే ఆయన అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఈమె అలాంటిది, ఇలాంటిది, వాళ్ళలో ఉన్న చెడు లక్షణాలు ఇవి అని ఎప్పుడు గుర్తొస్తున్నాయంటే మనం వాళ్ళలో ఉన్న చెడు మాత్రమే చూస్తున్నాం. ఒకటి రెండు విధాలుగా చూడవచ్చు. మనం భౌతికంగా చూసినా సరే ఎవరిలో కూడా చూడగానే వాళ్ళ చెడ్డ లక్షణాలు ఎప్పుడు కూడా చూడకూడదు. చూస్తే ఇంకా మనం ఎలా ఉన్నామంటే పూర్తిగా నెగిటివ్ మైండ్తో ఉన్నాం.
నెగిటివ్ మైండ్ తో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని చూడగానే వాళ్ళ చెడు గుర్తొస్తుంది, మనలో ఉన్న మంచి వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళలో ఉన్న వాళ్ళ మంచిని చూసుకుంటారు, ఎదుటి వాళ్ళలో ఉన్న చెడుని చూస్తారు. కానీ ఎప్పుడు కూడా అలా చూడకూడదు. మనలో ఉన్న చెడేంటిదో చూసుకోవాలి, ఎదుటి వాళ్ళలో ఉన్న మంచి ఏమిటో చూడాలి. ఇలా చూడకపోతే వాళ్ళకు శాంతి అనేదే రాదు. ఇలా చూడకపోతే వాళ్ళకి శాంతి రాదు. ఎప్పుడైతే ఎవరికైతే శాంతి రాదో వాళ్ళకు ఆధ్యాత్మికంగా పురోగతి అనేది రాదు. వాళ్ళకి ఆధ్యాత్మికంగా పురోగతి అనేది రాదు. మనకి శాంతి ఉంటేనే పురోగతి. అందుకని అలాంటి అశాంతి ఉన్న వాళ్ళు భక్తికి పనికిరారా? భక్తికి మరిగి వస్తారు, ఎవరైనా సాధన చేయవచ్చు. కానీ నువ్వు సాధనలో నీ మనసుని ఎప్పుడు శాంతపరుచుకుంటావో అప్పుడే నీ ఆధ్యాత్మికంగా పురోగతి అనేది ఉంటుంది. మనసు ఎప్పుడు అశాంతిగా అలజడిగా అల్లకల్లోలంగా ఉంటుందో వాళ్ళకి ఆధ్యాత్మికంగా పురోగతి ఉండదు. ఆధ్యాత్మిక పురోగతి అనేది వాళ్ళకు ఉండదు. మనని మనం చెక్ చేసుకోవాలి, నేను ఎంత శాంతంగా ఉన్నాను, ఎవరిని చూడగానే నాకు ఎన్నిసార్లు కోపం వస్తుంది, నా భావన ఎలా ఉంది, అసలు నేను ఎలా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఏం జరుగుతాయంటే ఎవరినైనా చూస్తాము, కోపం వస్తుంది, అయిపోతుంది. కానీ అది మన మనసులో ఉంచుకొని ఎన్ని గంటలు దాన్ని క్యారీ చేస్తున్నాం. ఎన్ని గంటలు క్యారీ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు అది గుర్తొస్తుంది, వంట చేస్తున్నా అదే గుర్తొస్తుంది, పడుకునే ముందు అదే గుర్తొస్తుంది, పొద్దున్నే చాంటింగ్ చేస్తుంటే అదే గుర్తొస్తుంది. అలా ఎన్నిసార్లు గుర్తొస్తుంది అంటే నువ్వు ఆ విషయాన్ని అంతగా పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నావు నీతోని. ఎవరికైతే ఈ విషయం ఇది అయిపోయినా బాధపడ్డా అది అయిపోయింది మళ్ళీ గుర్తు రావట్లేదో వాళ్ళు శాంతంగా ఉన్నట్టు. పూర్తిగా అని చెప్పలేము, కానీ వాళ్ళు కొంత శాంతంగా ఉన్నారు. ఎప్పుడైతే మన మనసులో శాంతి ఉంటుందో, మనం మన ఏకాదశి క్లాసులో ఏం చెప్పుకున్నాం, ఎవరి మనసు శాంతిగా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎప్పుడు ఏ సేవ చేస్తున్నారో కృష్ణుడికి ఆ సేవ మీద మనసుని సంలగ్నం చెయ్యగలరు. ఏకాదశి క్లాసులో మనం ఏం చర్చించుకున్నాం? ఎప్పుడు మనం కృష్ణుడికి ఏ సేవ చేస్తున్నామో ఆ సేవ మీద మాత్రమే మన మనసు సంలగ్నమై ఉండాలి. అప్పుడు ఆధ్యాత్మికంగా పురోగతి అనేది వస్తుంది. అయితే ఓకే, అలా సంలగ్నం చేస్తాం మాతాజీ, కానీ అది ఎలా సాధ్యం? దానికి బేసిక్ ఏంటి? ఎక్కడి నుంచి అది ప్రారంభమవుతుంది అంటే ఏమిటి? మనం ఎప్పుడు కూడా వర్తమానంలో ఉండాలి, గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఉండకూడదు. ఒక సాధారణమైన మనిషి నేచర్ ఏమిటంటే ఉంటేనా గతంలో ఉంటారు, లేకపోతేనా భవిష్యత్తులో ఉంటారు, కానీ వర్తమానంలో ఉండరు. ఎవరైతే వర్తమానంలో బ్రతకడం నేర్చుకోరో వాళ్ళ సాధనలో కూడా వర్తమానంలో ఉండలేరు వాళ్ళు. ఇంకొకటి, కృష్ణుడితో మనం వర్తమానంలో ఉండాలి, వర్తమానంలో సేవ చేయాలి అంటే మనకి ఎప్పుడైనా ఏం చెప్పుకున్నాం, మనకి ఇది థియరీ పార్ట్. భగవద్గీత భాగవతంలో మనము ఫిలాసఫీ నేర్చుకుంటున్నాం అంటే ఏంటి? థియరీ నేర్చుకుంటున్నాం. కానీ ప్రాక్టికల్ మన నిజ జీవితంలో దీన్ని మనం ప్రాక్టికల్గా అనుభవించాలి. ఒక చిన్న పిల్లవాడు, ఒక స్టూడెంట్ ఇంజనీర్ చేస్తూ ఉంటే, మెడిసిన్ చేస్తూ ఉంటే నోట్స్లో చదువుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆయన ప్రాక్టీస్ మొదలు పెడతాడు, డాక్టర్ ప్రాక్టీస్ మొదలు పెడితే అప్పుడు ఆయన ప్రాక్టీస్ మొదలు పెట్టినట్టు. ఇంజనీర్ జాబ్లో జాయిన్ అయితే నేర్చుకుందంతా అప్పుడు అప్లై చేస్తాడు అనమాట. సరిగ్గా చదువుకోకుండా పాస్ అయిన వ్యక్తికి జాబ్ చేసేటప్పుడు కూడా కష్టమే. అలానే మనం ఫిలాసఫీ నేర్చుకుంటున్నాం, మన ప్రాక్టికల్ గ్రౌండ్ ఏంటి? మాతాజీ నేనేం జాబ్ చేయట్లేదు, ఒక డాక్టర్ లాగా నేను జాబ్ చేయట్లేదు, ఇంజనీర్ లాగా వెళ్ళి జాబ్కి వెళ్ళట్లేదు, మరి ఆధ్యాత్మికంగా మరి ఏంటి నా జాబ్ ఏంటి? మనం కృష్ణుడికి డైరెక్ట్ గా చేసే సర్వీస్, అది ప్రాక్టికల్. ఆ ప్రాక్టికల్లో మనకి సక్సెస్ రావాలి అంటే, ఆ ప్రాక్టికల్లో సక్సెస్ రావాలి అంటే మనము ప్రతిరోజు ఎవరితో మాట్లాడుతుంటాం? పొద్దున్న లేవగానే ఎవరిని చూస్తాం, ఎవరితో మాట్లాడతాం, ఎవరితో ఉంటాం మాతాజీ? లేవగానే స్వామి నామాన్ని తీసుకొని దిగుతాం మాతాజీ. కృష్ణుడే మాతాజీ, స్వామి నామాన్ని తీసుకొని లభిస్తాము. ఓకే, మన ఇంట్లో వాళ్ళతోనే ఉంటాం మాతాజీ. వాళ్ళు పడుకొని ఉంటారుగా మాతాజీ మేము లేసే టైం కల్లా. సరే సరే మాతాజీ, మీరు ఎవరు కూడా కృష్ణుడిని తలుచుకోకుండా, నిరంతరం కృష్ణుడిని కాకుండా ఇంకా మీరు ఎవరు ఏం చెయ్యరా మాతాజీ? ఎర్లీ మార్నింగ్ అయితే 4 అయితే చేస్తాం మాత్రం అదే మాతాజీ, ఎవరు లెగవరు. తర్వాత మా హస్బెండ్ అలా లెగుస్తారు, వాళ్ళకి చేస్తాం సర్వీస్.
అయితే అప్పుడు ఇంట్లో వాళ్ళతో సాంగత్యంలో ఉంటాం మాతాజీ. మాతాజీ ఇంట్లో వాళ్ళ పేరు తీసుకొచ్చారు చివరికి. ఓకే ఓకే. యాక్చువల్గా నేనేం చెప్పాలనుకున్నానంటే మీ అంత శుద్ధ భక్తురాలని అయితే నేను కాదు మాతాజీ. పడుకునే అయ్యో ముందు ఎవరికి ఏం కావాలో చూసుకొని పడుకుంటాను. ఆ? ఎస్ మాతాజీ. పొద్దున్నే లేవగానే కూడా ఎవరి ప్రభుజీ ఏమన్నా అడిగితే చూస్తాను. ఎవరు లేవకపోతే మాత్రం నా సేవలు నేను చేసుకుంటాను. కానీ కొంత మధ్యలో మనకి టైంని బట్టి చూసుకుంటూనే ఉంటాం. ఎంత టైం అయింది, ఇంకెన్ని రౌండ్స్ ఉన్నాయి, నా పని ఉంది, ఆ మినిమం నాలెడ్జ్ ఉంది. అంత నాలెడ్జ్ కూడా లేకుండా గోపి భావంలో ఉంటే చాలా ఉత్తమ భక్తులు. వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను. ఒకవేళ గోపి భావంలో లేని వాళ్ళైతే మనం ఏం చేస్తాము, మన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటాం. కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు కూడా మనం ఎలా ఉంటున్నాం, కుటుంబ సభ్యులతో కూడా ఎలా ఉంటున్నాం. పేరుకేమో అక్కడ మనిషి ఉంటాను, మనిషి శరీరం అక్కడ ఉంటుంది, కానీ నేను వాళ్ళతో ఉండను. అది కూడా కరెక్ట్ కాదు. అక్కడ ఉన్న నీ పక్కనున్న వ్యక్తికి నువ్వు జీరో ఇంపార్టెన్స్ ఇస్తే, నువ్వు అసలు పట్టించుకోకపోతే, కృష్ణుడు నీ ముందల ఉన్నప్పుడు కూడా కృష్ణుడికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావు? గోలోకధామంలో కృష్ణుడు నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు అక్కడ నువ్వు కృష్ణుడికి ఇంపార్టెన్స్ ఇస్తావా లేదా? అది నీకు ఎలా అలవాటు అవుతుంది? మరి ఇక్కడ ఇక్కడ అలవాటు ప్రాక్టీస్ లేదు. ఇంట్లో వాళ్ళకి ఇక్కడ సాధన ఇక్కడ ఇంట్లో చేస్తేనే అక్కడ వాళ్ళకి జాగ్రత్తగా చేయగలుగుతాం. చూస్తేనే అక్కడ ప్రాక్టీస్ అవుద్ది మాతాజీ. వాళ్ళ సేవ సో చేస్తే అలా అని మాతాజీ అందులో మాతాజీ కృష్ణుని చెప్పారు చూసుకోవాలి. ఇంట్లో వాళ్ళని చూసుకోమని చెప్పి, ఇంట్లో అందుకని వాళ్ళ చెప్పండి మాతాజీ. ఇంట్లో వాళ్ళని చూసుకుంటే అందులో కృష్ణుని కూడా చూసుకోవాలండి. అంటే మనం చేసే పనిలో ప్రతి నిమగ్నమై పనిలోనూ కృష్ణ చెయ్యాలి భగవానుడు అని ఉన్నాడా, మాతాజీ. మన చేతితో చేయించుకుంటున్నారని ఓకే. మాతాజీ ఇక్కడ మన వాళ్ళు కృష్ణుడు చేసే ఇది పనులు మనకిచ్చిన కూడా బాధ్యత అని చూసుకోవాలా మాతాజీ? కృష్ణుడు మనకిచ్చిన బాధ్యతనే చూసుకుంటాం మాతాజీ. కాకపోతే అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను నేనంటే, వర్తమానంలో ఉండండి. అది వాళ్ళది పిల్లలతో చెప్పు. ఉంటే పిల్లలతోనే ఉండండి. కాసేపు వాట్సాప్ లో మెసేజ్ చూసుకుంటూ, కాసేపు వాళ్ళతో ఇప్పుడు ఆడమన్నారు, ఏదైనా చెయ్యమన్నారు, కాసేపు ఆ మెసేజ్ చూస్తూ ఈ మెసేజ్ చూస్తూ అక్కడున్న వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండకూడదు. ఎస్ మాతాజీ. కరెక్ట్. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీ కుటుంబ సభ్యులతో మీరు వర్తమానంలో ఉన్నప్పుడు కరెక్ట్ గా ఉంటే, అప్పుడు కృష్ణుడికి చేసే సేవలో కూడా ఆ వర్తమానంలో కూడా మీరు కరెక్ట్ గా సేవ చేస్తారు అని. ఓ హరి బోల్. కరెక్ట్ మాతాజీ. ఎస్ మాతాజీ. అంటే మరి ఎవరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే మనం అక్కడ కూడా కృష్ణుడు ఉన్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా చేసుకోగలుగుతాము. ఇదే సాధన అని చెప్తున్నారు మాతాజీ. సాధనలో పురోగతి అనేది ఎలా రావాలి మాతాజీ? సాధనలో పురోగతి అనేది మనం ఎక్కడెక్కడో ఏదో గొప్పగా ఆలోచించడం కాదు. ప్రాక్టికల్ లైఫ్లో మనం అప్లై చేసుకున్నప్పుడు నీ ఎదుటిగా ఉన్న నీ ముందున్న వ్యక్తికి నువ్వు ఒక నిమిషం విలువ ఇవ్వకుండా నువ్వు ఉంటే, నువ్వు కృష్ణుడికి చాంటింగ్ చేసేటప్పుడు నీ మనసులో ఉన్న కృష్ణుడికి మాత్రం, నీ మనసులో ఉన్న కృష్ణుడికి నువ్వు ఎలా విలువనిస్తావు? ఎలా గుర్తు తెచ్చుకుంటావు? అర్థమైందా మాతాజీ నేనేం చెప్పాలనుకున్నాను? ఎవరితో అయినా అర్థమైంది మాతాజీ. వర్తమానంలో ఉండాలి. ఇప్పుడు ఎవరితో ఉంటే వాళ్ళతో మనం ప్రాక్టికల్ గా వాళ్ళతో ఉండాలి. మాతాజీ ఎవరితో ఉన్నా సరే మీరు వర్తమానంలో ఉండండి. అదొకటే మాతాజీ నేను చెప్పాలనుకున్నాను. ఒక్క నిమిషం. ఎవరు చెప్పారు వైష్ణవులకు సేవ చేస్తే మంచిది? చేయించుకోండి మాతాజీ. మాతాజీ ఇప్పుడు కరెక్ట్ మీరు చెప్పింది అర్థమైంది మాతాజీ. వర్తమానంలో ఇప్పుడు మన వాళ్ళతో ఇప్పుడు వాళ్ళకి ఇది ఆ న్యాయాన్ని చేయాలి. అలా చేస్తుంటే ఇప్పుడు ఒక తర్వాత గురువుకు వృద్ధానికి వెళ్ళినా ఆయనతో వర్తమానంలో ఉంటాం కాబట్టి చేయగలుగుతామని. మరి మనకి భగవద్గీతలో మన్మనాభ మద్భక్తో చెప్పారు కదా మాతాజీ. ఇప్పుడు ఏ కర్మ చేసినా కృష్ణుడు ప్రీత్యర్థంగా చేస్తున్నామో ఆయన తలుచుకుంటూ చేయండి, ఆయన భావంలో చేయండి అని అంటున్నారు కదా. ఎట్లా మరి? అది ఓకే మాతాజీ. ఇప్పుడు నిరంతరము 24/7 కృష్ణుణ్ణి స్మరించుకునే స్థాయిలో ఉన్నారా మీరు? తెచ్చుకుంటున్నాం కదా మాతాజీ మనసులో. మరి ప్రతి క్షణం ఆయన నామం తీసుకోమంటున్నారు కదా, అలా చేస్తున్నాం కదా. మరి మాయ కదండి మధ్యలో మాయ ఎంత చేసినా గానీ మధ్యలో కొంచెం ఆగిపోతుంది. ఆగుతుంది, ఒక క్షణమైన ఆగుతుంది కానీ పూర్తిగా లేము మాతాజీ. పూర్తిగా అనుకుంటూనే లేము. ఉన్నాము కదా, అంత కొంత అనుకుంటూనే ఉన్నాము.
కొంత ఎక్కువ అనుకుంటూనే ఉన్నాము, కొంత మళ్ళీ కృష్ణ ఏదో పరమాత్మ కూడా చెప్పారు కదా మాతాజీ మాతాజీ. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కృష్ణుణ్ణి మనసులో స్మరించుకోవద్దు, ఒకవేళ నీ నామం లోపల నడుస్తుంటే నడవద్దు అని నేను చెప్పలేదు. నేనేమంటున్నానంటే, మీ ఎదుట మీకు ఎవరైనా మీ భర్త కానీ మీ పిల్లలు కానీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఒక దాని మీద శ్రద్ధ పెడుతున్నాం. ఎలా వాళ్ళు అక్కడ మన ముందు మాట్లాడుతూనే ఉంటారు, మనం ఎవరో ఒక ఫోన్ వస్తే ఎత్తడము, ఫోన్లో మాట్లాడము, అవును. లేకపోతే ఫోన్లో చూసుకోవడము, ఇంకేదో చూడడము. నేనేమంటున్నాను అర్థమైందా మాతాజీ? అక్కడే అర్థమైంది. ఉంటున్నాము కానీ కానీ ఎక్కడికో మైండ్ మా absent. అంటే బాడీ మైండ్ ప్రెసెంట్, ప్రెసెంట్. మైండ్ వాళ్ళు ఆబ్సెంట్ చెప్పే లాగా. మనం రెస్పాండ్ కావట్లేదు. చూసే వాళ్ళకి అది నిర్లక్ష్యపరుస్తున్నట్టు ఉంటుంది మాతాజీ వాళ్ళని. అది వర్తమానంలో ఉంటే మాతాజీ, కృష్ణుడి సేవలో కూడా మనం వర్తమానంలో ఉండగలం. అవును మాతాజీ. అక్కడ కూడా వాళ్ళతోనే జీవించాలి. అంతే మాతాజీ. మాతాజీ. ఓకే, ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు పూర్తిగా పాండవులకి క్రెడిట్, ఒక్కొక్క సమయంలో ఎవరికి ఆయన క్రెడిట్ ఇవ్వాలనుకున్నాడో ఆ సేవని వాళ్ళకే ఇచ్చాడు. ఆ విధంగా పూర్తిగా ఆ వాళ్ళకి ఆ పూర్తిగా క్రెడిట్ కూడా ఇచ్చాడు అని మనం 10వ శ్లోకంలో చర్చించుకున్నాము. ఆ తర్వాత ఆయన ఎంతో మంది రాక్షసుల్ని సంహరించాడు. కృష్ణుడు మరియు బలరాములు ఇద్దరు కూడా కలిసి ఎంతో మంది రాక్షసుల్ని సంహరించారు. మాతాజీ మరి నకులుడు సహదేవుడికి ఏమున్నాయి మాతాజీ? ఏమన్నా ఇలాగే ఉన్నాయి? నకులుడు సహదేవుడు అంటే వాళ్ళు ఇప్పుడు నకులుడు కానీ సహదేవుడు కానీ మాతాజీ ఇద్దరు కూడా కురుక్షేత్ర మహాసంగ్రామం అయిపోయిన తర్వాత ఒక నకులుడు సహదేవ్ ఒకళ్ళకేమో జ్యోతిష్ శాస్త్రంలో చాలా గొప్పవాళ్ళు, ఇంకొకళ్ళేమో ఆయుర్వేదంలో చాలా గొప్పవాళ్ళు అనమాట. అందుకే కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగిన తర్వాత అందులో గాయపడిన వాళ్ళకి ఒకళ్ళు సేవ చేసేవాళ్ళు, ఇంకొకటి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు జ్యోతిష్ శాస్త్రంలో బాగా పండితులు, వాళ్ళకి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇప్పుడు మనం సహదేవుడి మహాభారతం చదివితే మాతాజీ ఇది ఎలా కరెక్ట్ గా వాళ్ళిద్దరు ఏం సేవలు చేశారు, వాళ్ళకి ఏ విధంగా ఆ కృష్ణుడు క్రెడిట్ ఇచ్చాడు అనేది అర్థమవుతుంది మాతాజీ. మహాభారతం చదివితే అది అర్థమవుతుంది. ఆ తర్వాత మనకి చెప్పుకున్నాము కర్ణుడు, దుశ్శాసనుడు, సౌబలుడు. ఇందులో ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారంటే పూర్తిగా దుర్యోధనుడిని చంపడానికి కృష్ణుడే స్వయంగా సలహా ఇస్తాడు. 13వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే దుర్యోధనుని చంపడానికి కూడా ఎవరు సలహా ఇస్తారు? శ్రీకృష్ణుడే ఇస్తారు. కృష్ణుడే సలహా ఇస్తాడు. కృష్ణుడే సలహా ఇచ్చి ఏం చెప్తాడంటే ఏ విధంగా చంపాలి? తొడభాగం పైన తొడభాగం మీద మీద కొట్టి కొట్టమంటారు. చంపు అని ఆయన సలహా కూడా ఇస్తాడు. కానీ ఎప్పుడైతే ఆ విధంగా చేసి భీముడు దుర్యోధనుడు కింద పడి ఆయన రక్తపు మడుగులో ఉండి ఆయన చలనం లేకుండా పడి ఉన్నప్పుడు కృష్ణుడికి ఏ మాత్రం సంతోషం కలగలేదంటే ఇల్ల శ్రీల ప్రభుపాల వారు చెప్తున్నారు 11వ శ్లోకంలో. ఎందుకంటే ఎప్పుడు కూడా భగవంతుడు ఎవరి కూడా కర్మానుసారం శిక్షని విధిస్తారు కానీ వాళ్ళు శిక్ష పడి అనుభవించి బాధపడుతూ ఉంటే మనలాంటి సామాన్యులు ఏం చేస్తారు? ఒకవేళ మనకి మీద ఎవరి మీదైనా బాగా కోపం ఉందనుకోండి, వాళ్ళ కర్మానుసారం వారికి ఏమైనా శిక్ష వేశాడు అనుకోండి, మనమేం వేయలేదు కృష్ణుడే వేశాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది? బాగైంది అంటుంటారు. అంత మరీ బాగైంది అనుకోకపోయినా బయటికి కొంత లోపల ఎక్కడో కొంత నాకు ఇలా చేశారు కాబట్టి ఇలా అయింది వీళ్ళకి, కొంత అలా ఉంటారు, ఇలా కూడా ఉంటారు కదా. అలా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ మనం మరి అలా అనుకోకపోయినా నన్ను అన్నారు కాబట్టి ఇలా అని ఎవరు కూడా తప్పు చేయకూడదు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది అలాంటి భావన అయినా మనకు వస్తుంది. కానీ కృష్ణుడికి ఆ భావన లేదు. భావన లేకపోగా ఆయన చాలా బాధపడుతున్నాడు. అంటే ఎలా అంటే ఒక తండ్రులకి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా తప్పు చేస్తే శిక్ష వేసినా తల్లిదండ్రులు వాళ్ళు శిక్షను అనుభవిస్తుంటే వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ బాధపడుతూ ఉంటారు. బాధపడతారు. Yes, అవును మాతాజీ. మాతాజీ. అవును. అది ఎలా కఠినంగా అంటే ఎవరినైనా చూడండి మాతాజీ, పిల్లలకు పడే ఇబ్బందిని బాధని తల్లిదండ్రులు వాళ్ళకంటే ఎక్కువగా ఎలా అనుభవిస్తారు అది మనకు మాటల్లో చెప్పినా అర్థం కాదు. ఎవరికి తల్లిదండ్రులకు అర్థం అవుతుంది.
ఆ బాధ అవును ఎలా మాతాజీ. ఉంటుంది, పిల్లలు బాధపడుతుంటే వాళ్ళు ఎంత బాధపడతారు అని. అలానే తండ్రి, మనందరికీ తండ్రి కృష్ణుడే. ప్రతి ఒక్కళ్ళకి కర్మానుసారం శిక్ష వేస్తాడు. ఎందుకంటే తప్పు చేసినప్పుడు శిక్ష వెయ్యాలి. వెయ్యకపోతే ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి తప్పులు చేస్తారు. ఆ, ఇంతకు ముందు ఫ్రాన్స్ లో ఏం జరిగిందంటే మాతాజీ, వాళ్ళు పూర్తిగా ఏం చేశారు అంటే అసలు దేవుడు లేదు, ఏమీ లేదు, పూర్తిగా దేవుడు లేడు అనే ఒక నాస్తికత్వాన్ని ప్రచారం చేశారనమాట. నాస్తికత్వాన్ని ఎప్పుడైతే ప్రచారం చేశారో దేవుడు లేడని, పూర్తిగా వాళ్ళ రాజ్యంలో అంతా పూర్తిగా కూడా అశాంతి అనేది వచ్చింది. అశాంతి వచ్చి ఇక మొత్తం నేరాల రేటు బాగా పెరిగిపోయిందంట. బాగా పెరిగిపోతే వాళ్ళకి అనిపించింది, ఇదేంటి నేరాల రేటు ఇంతగా పెరిగిపోయింది, ఏం చేయాలి. వాళ్ళే ప్రచారం చేశారు, డైరెక్ట్ గా గవర్నమెంటే ప్రచారం చేసింది అనమాట, దేవుడు లేడు, ఏం లేడు అని. ఎప్పుడైతే ఈ నేరాల రేటు పెరిగిందో వాళ్ళు ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళు ఏం చేసినా కంట్రోల్ అవ్వట్లేదంట. అప్పుడు మళ్ళీ వాళ్ళు దేవుణ్ణి తీసుకొని వచ్చారు, దేవుడు ఉన్నాడు అని. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు అని వచ్చిందో ఆటోమేటిక్గా నేరాల రేటు తగ్గిపోయిందంట. అంటే ఏంటి, మనం ఏదైనా తప్పు చేస్తే మనని శిక్షించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అనే భయం ఎవరికైతే ఉండదో వాళ్ళు తప్పులు చేస్తారు. ఎందుకంటే ఒకవేళ మీరందరూ మంచి వాళ్ళు, మంచి పనులు చేస్తున్నారు, నేను తప్పు చేశాను అనుకోండి, వాళ్ళందరూ మంచి పనులు చేస్తున్నారు, నేను చెడ్డ పనులు చేస్తున్నాను, ఎవరు ఏం చేసినా కానీ నష్టం ఏంటి, నన్ను శిక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భయం లేదు కాబట్టి ఎలాంటి అలా చేసేస్తాం. శిక్షించే వాళ్ళు ఎవరు లేరు, దేవుడే లేడు. ఇంక ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకుంటాం. అలా అయితే ఏమవుతుంది, ఎవరికి బలం ఉందో వాళ్ళదే రాజ్యం అవుతుంది, వాళ్ళదే ఇల్లు అవుతుంది, వాళ్ళదే ఆస్తి అవుతుంది, వాళ్ళదే భార్య అవుతుంది, వాళ్ళదే పిల్లలు అవుతారు. అర్థమైందా మాతాజీ? ఎవరికి బలం ఉంటే అవును వాళ్ళే. మాతాజీ. అవును మాతాజీ. అందుకనే ఎప్పుడైతే అది తీసుకొచ్చారో మళ్ళీ నేరాల రేటు తగ్గిపోయిందంట. అంటే కర్మానుసారం శిక్షలు భగవంతుడు వేస్తాడు, కానీ మనం బాధపడుతూ ఉంటే ఆయన సంతోషించడు. అది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారనమాట. 14th శ్లోకాలో శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం వివరిస్తున్నారంటే, ఓకే, ఈ విషయం మాతాజీ ఎన్నో అధ్యాయం మాతాజీ? 3వ అధ్యాయం మాతాజీ. 3వ అధ్యాయము 14వ శ్లోకము. ఆ సునీత మాతాజీ చదవండి, నిర్మోహ మాతాజీ చదవండి, అయితే మీరు ఆన్లో ఉంటే ఒకవేళ. ఓకే మాతాజీ. భావం చదవమంటారా మాతాజీ? హరే కృష్ణ. తాత్పర్యం చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. కురుక్షేత్ర యుద్ధానంతరము శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను, ద్రోణుడు, భీష్ముడు, అర్జునుడు భీముని సహాయమిచే గొప్ప భూభారము అనగా 18 అక్షోహిణులు ఇప్పుడు తొలగింపబడినవి. కానీ ఇది ఏమాత్రము మరింత దుస్సాహముగు భారమైన యదువంశపు అనగా నా నుండియే ఉద్భవించినట్టిది. మహాబలము ఇంకనూ నిలిచియే ఉన్నది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో మనకి ఏం వివరిస్తూ ఉన్నారంటే, ముఖ్యంగా భూమికి భారం పెరిగిపోయింది, భూమికి భారం పెరిగిపోయింది అని చెప్తూ ఉంటారు. భూమికి భారం పెరిగిపోయింది అంటే ఎక్కువగా ఆ జనాభా పెరిగితే భూమికి భారం పెరిగింది అని అంటూ ఉంటారు. ఎక్కువగా జనాభా పెరగడం కాదు భూమికి భారమైంది, ఎక్కువగా చెడ్డ వ్యక్తులు ఉంటే భూమికి భారం. ఏమిటి భేదం, ఎలా భేదం అవుతుంది? ఇప్పుడు ఒక తల్లికి బిడ్డ ఉన్నాడు, ఎప్పుడైనా బిడ్డ తల్లికి బరువు అవుతాడా? ఎవరు మాతాజీ? కొంతమంది పిల్లలైతే బాగా ఏడుస్తూ ఉంటారు, పొద్దుగూకులు ఆ తల్లి మోస్తూనే ఉంటుంది. పిల్లవాడు పెద్దయి ఏడు పాపే వరకు ఎన్ని రోజులైనా మోస్తూనే ఉంటారు. చాలా మంది చూసారా మాతాజీ అలా ఎవరినైనా మీరు? చూసాం మాతాజీ చూసాం మాతాజీ. అంటే ఇక్కడ ఏంటి, భారము అనేది, ఇది ఒకసారి చదువుతారు మాతాజీ, ఆ పక్క పేజీలో ఉంది, నేనే చదివినిపిస్తాను చూడండి. భారములు 2 రకాలుగా ఉండును, ఒకటి గాడిద బరువు, రెండవది ప్రేమ బరువు. గాడిద బరువు దుస్సహము కాగా ప్రేమ బరువు ఆనందకారకము. గాడిద బరువు ఎప్పుడు కూడా బరువుగా అనిపిస్తుంది, ప్రేమ బరువుగా అనిపించదు. ఉదాహరణ చెప్తాను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ప్రేమ భారమును అతి చక్కగా వివరించింది. భర్త యొక్క బరువు భార్యకు, ఒడిలో శిశువు యొక్క బరువు తల్లికి, ధనము యొక్క బరువు వ్యాపారస్తునకు, నిజముకు బరువు దృష్ట్యా భారయుతములే
అయినను ఆనందకారకములు కాగలవు. అటువంటి భారహిత విషయముల అభావమునందు వారు విరహభావమును అనుభవించగలుగురు. అంటే మనకు అర్థం చేసుకోవాలి ఏంటి, అది భారమే నిజానికి. కానీ ఆ భారం కనుక మనకు ఆనందకరమైతే అది భారం అనిపించదు. ఒకవేళ మనకు నచ్చకపోతే అది బరువుగా అనిపిస్తుంది. భారం అనిపిస్తుంది. అందుకనే మాతాజీ, భూ భూదేవికి ఎంతమంది జనాభా ఉన్నా భారం కాదు. భూమి భారం పెరిగిపోతుంది. భూమి భారం ఏం పెరగదండి. ఒకవేళ వాళ్ళందరూ మంచివాళ్ళు భక్తులైతే. ఒకవేళ అభక్తులయ్యి, ఎక్కడ మనం చూస్తాం కొన్ని దేశాల్లో, మనం కాకుండా పాశ్చాత్య దేశాలకు వెళ్తే, మన ఇండియాలోనేమో బయటికి వెళ్తే 100 మంది కనిపిస్తారు, 1000 మంది కనిపిస్తారు రోడ్డు మీదకి వెళ్తే. కానీ అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళని అడగండి, అక్కడికి వెళ్తే అక్కడక్కడ ఒక్కొక్కళ్ళు కనిపిస్తారంట. మా మేనత్త అమెరికా వెళ్ళి చాలాసార్లు వెళ్ళొచ్చింది అనమాట. ఎలా ఉంది అత్తయ్య నీకు అని అడిగితే, నాకు ఏమీ నచ్చలేదు అన్నారు. ఎందుకంటే అక్కడ అసలు మనుషులే కనిపించరు. వాళ్ళకి ఒక షాప్ ఉంది, బట్టల షాప్. అయితే ఆమెకి ఎప్పుడు షాప్లో కూర్చుంటే ఎప్పుడు జనాలు కనిపిస్తూ ఉంటారు. అక్కడికి పోతే జనాలే కనిపించరు, నాకు అసలు ఏమీ నచ్చలేదే అమెరికా అని చెప్పింది. ఇక్కడే హాయి ఉంది నాకు అన్నది. పల్లెటూరు అయినా కానీ అదే బాగుంది. అక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే, ఎక్కడో ఒక వ్యక్తి ఉంటే అసలు అమెరికాలో భూమికి వాళ్ళ బరువు తక్కువ ఉంది, ఇండియాలో భూమికి ఈ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి భారం తక్కువ ఉంది. అలా కాదు అక్కడ ఉద్దేశం. ఎంతమంది అయినా ఉండనియండి, ఎంత తక్కువ మంది కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఇష్టమైతే ఆమెకి భారం అనిపించరు, అయిష్టమైతే భారం అనిపిస్తారు. మనకి ఇక్కడ ఉదాహరణగా కూడా చెప్పారు. అలా ఎన్నో లక్షల్లో ఉన్నా కానీ శ్రీకృష్ణుని నుండి జన్మించిన కుటుంబ సభ్యులు కొన్ని లక్షల సంఖ్యలో నుండి నిక్కముగా దరిద్రిపై జనాభా అధికముగా వృద్ధి అయ్యను. కానీ వారందరూ ఆ దేవదేవుని విస్తారములే అయిన కారణమున దరిద్రికి పరమానందకారకములే ఐరి. పరమ ఆనందకారకం. ఎందుకంటే కృష్ణ భగవానుడి యొక్క సంతానం ఖచ్చితంగా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, భక్తులే అయి ఉంటారు. అందుకని ఆమెకు చాలా ఆనందంగా ఉంది. అంతకంటే జనాభా ఇప్పుడు తక్కువ ఉంది, కానీ ఇప్పుడు ఆమెకు భారంగా అనిపిస్తుంది. ఉన్న జనాభా ఎలాంటి వాళ్ళు, ఆ విషయం చాలా ముఖ్యం. ఇక్కడ మనకు అదే విషయాన్ని వివరిస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఫాస్ట్ గా చదవండి మాతాజీ. సునీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మధుపానముతో తమ కన్నులు ఎరుపెక్కిన వారై మత్తులో తమలో తాము కలహించినప్పుడు మాత్రమే వారు అంతర్హితులు కాగలరు. లేనిచో అది అసాధ్యము కాగలదు. నేను అంతర్ధానం చెందినప్పుడు అది జరగగలదు. హరే కృష్ణ మాతాజీ. అది జరగగలదని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు యాదవుల గురించి చెప్తున్నారనమాట. మధుపానం చేసి వాళ్ళు మత్తులో కలహించుకొని వాళ్ళు అంతర్హితులు అవుతారు. అది అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అది నేను అంతర్ధానం చెందినప్పుడు అది జరగగలదు అని చెప్తున్నారు కృష్ణ భగవాన్. ఇందులో కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇందుమతి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా తనలో తాను ఆలోచించి సాధు మార్గమున ఆదర్శనీయమగు పాలనను ప్రదర్శించుటకు ప్రపంచాధిపత్య స్థానమున ధర్మరాజును నెలకొల్పెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆయన అన్ని ఆలోచించే ధర్మరాజుని ప్రపంచ ఆధిపత్య స్థానంలో ఉంచారు అని చెప్తున్నారు. నాగలక్ష్మీనాథ్ మాతాజీ 17వ శ్లోకం చదవండి. మహావీరుడు అభిమన్యుంచే ఉత్తర గర్భమునందుంచబడిన పూర్వంశ బీజము ద్రోణతనయుని అస్త్రంచే దగ్ధమయ్యాను. కానీ తదనంతరం శ్రీకృష్ణుచే ఆ శిశువు తిరిగి రక్షింపబడింది. ఉత్తర గర్భంలో ఉన్న అభిమన్యుడి యొక్క బిడ్డ పరీక్షిత్ మహారాజు శ్రీకృష్ణ భగవాను యొక్క కృపతోనే రక్షించబడ్డారు అని చెప్తున్నారు. ఎవరినైనా రక్షించాలన్నా రక్షించగలడు, ఆయన తీసుకుని వెళ్ళాలన్నా తీసుకుని వెళ్ళగలడు. అది ఏ సందర్భంలో ఎలా జరుగుతుంది అనేది మనకి ఇక్కడ వివరిస్తున్నారు. 18 నెక్స్ట్ శేషరత్న మాతాజీ. హరే కృష్ణ. ఆ దేవదేవుడు ధర్మసుతునితో 3 అశ్వమేధాయాగములు నిర్వహింపతీసిన ధర్మరాజు సైతము పూర్ణ పురుషోత్తమ శ్రీకృష్ణుని పతనమును అనుసరించును. సోదరుల సహాయము ధరణిని రక్షించి భోగించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత. ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ దేవదేవుడు ధర్మసునితో 3 అశ్వమేధ యాగములు నిర్వహింప చేసెను. ధర్మసుతుడు ఎవరు అంటే ధర్మరాజు. ధర్మరాజు సైతము
పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవాను సతతము అనుసరించుచు సోదరుల సహాయమున ధరణిని రక్షించి భోగించెను. సతతము అంటే ఏంటి మాట? సతతము అంటే ఎల్లప్పుడు. ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఆయన కృష్ణ భగవానునే అనుసరించాడు. ఆ తర్వాత ధరణిని రక్షించాడు, భోగించాడు. అంటే రాజుగా ఉన్నాడు కాబట్టి భోగించాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ 19th శ్లోక లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ చదవండి. కృష్ణ మాతాజీ. అదే సమయంలో దేవదేవుడు సంఘపు వైదిక కట్టుబాట్లను ఖచ్చితముగా అవలంబించుచు ద్వారకాపురమును భోగించెను. సాంఖ్యతత్వ సిద్ధాంతమును వివరించినట్లుగా వైరాగ్యము మరియు జ్ఞానమునందు అతడు స్థితుడయ్యను. హరే కృష్ణ. అంటే కురుక్షేత్రం సంగ్రామం జరిగింది, ఇంకా ధర్మరాజును ఉంచిన తర్వాత ఆయనకు ప్రశాంతంగా అనిపించింది కృష్ణుడికి. అంటే కృష్ణుడికి ఏదో ప్రశాంతంగా లేకుండా ఎప్పుడో మనసులో అలజడి ఉంటుందని కాదు, ఆయన బాధ్యత అనేది పూర్తి చేశాడు అనమాట. సరి అయిన రాజుని రాజుగా ఉంచారు. అప్పుడు ద్వారకలో ఆయన కొన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నారు. ఆ తర్వాత 20th శ్లోక లావణ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తన మృదుమధుర దరహాస వదనంతోనూ అమృతవాక్కులతోనూ నిష్కలంక స్వభావంతోనూ ఆ దేవదేవుడు దివ్య దేహ లక్ష్మీదేవి నివాస విరసితుడై ఉండెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 21 నెక్స్ట్ ఎవరు? నాగలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ. ఈ లోకమునందు మరియు ఇతర లోకమునందు భగవానుడు తన వేగల ఆనందమును విశేషంగా యదువంశీయుల సాంగత్యమున కొనెను. రాత్రి యందు విశ్రాంతి సమయమున ఆ దేవదేవుడు శ్రీరత్నములతో మధుర ప్రేమ భావమును అనుభవించెను. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఇందుమతి కుంద మాతాజీ. మాతాజీ 23 మాతాజీ? 22 22. ఆ విధముగా భగవానుడు పెక్కు సంవత్సరములు గృహస్థ జీవనమున నెలకొని ఉండెను. కానీ అశాశ్వతమగు మైదున సుఖము వల్ల అతని వైరాగ్యం అంత్యమున పూర్ణముగా వ్యక్తమయ్యను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. గృహస్థ జీవితంలో ఎన్నో రోజులు ఉన్న తర్వాత కూడా చివరి సమయంలో అందరినీ ఒకేసారి ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన వైరాగ్య భావం అనేది ఎలా ఉంది అనేది మనకి అర్థమైంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ అక్షర సౌజన్య మాతాజీ 23. హరే కృష్ణ. ప్రతి జీవుడును అలౌకిక శక్తిచే నియమింపబడుచున్నట్టు ఆ విధముగా అతని ఇంద్రియ భోగము సైతము అదే అలౌకిక శక్తి నియంత్రణ మందుండును. తత్కారణమున భక్తియుత సేవను అనురించుచు భక్తుడైన వాడు మాత్రమే శ్రీకృష్ణ భగవాన్ని దివ్యేంద్రియ కర్మల యందు విశ్వాసము ఉంచగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భక్తుడైన వాడు మాత్రమే శ్రీకృష్ణ భగవానుని దివ్యేంద్రియ కర్మల యందు విశ్వాసమును ఉంచగలడు. ఆయన ఇంద్రియాలతోని ఎన్నో పనులని చేశాడు. వాటిని మనం కర్మలు అని చెప్తున్నాం. వాటిని కర్మలు అంటారు, పనులు అంటారు. మనమైతే భగవంతుడు కాబట్టి లీలలని కూడా చెప్తాం. అయితే ఆయన ఎన్నో లీలలు చేసినా అందరికీ అన్ని లీలల పట్ల నమ్మకం ఉండదు. భక్తులకు మాత్రం ఆయన చేసిన ప్రతి ఒక్క లీల పట్ల కూడా ఎంతో విశ్వాసం అనేది ఉంటుందని చెప్తున్నారు. 24 నుంచి 28 వరకు మనకు ఒక్కొక్క శ్లోకంలో ఒక లెసన్ ఉంటుంది. అది మీరు శ్రద్ధగా వినండి అందరు కూడా. నెక్స్ట్ 24వ శ్లోకం శారదా మాత చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదువుతాను. ఒక మారు యదు భోజవంశ రాజకుమారుల క్రీడాకలాపములచే మహర్షులు కుపితులైరి. ఆ విధముగా భగవానుడు కోరినట్లు మునులు వారిని శపించింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి చాలా చాలా ముఖ్యమైన విషయం. ఇందులో ఏం చెప్తున్నారంటే భాష్యంలో యదు భోజవంశ రాకుమారులు వాళ్ళ పాత్ర పోషణని వాళ్ళు కావిస్తున్నారు. కానీ వాళ్ళు భగవాన్ యొక్క సహచరులు, సాధారణ జీవులు కారు. అయినప్పటికీ ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారంటే ఒకవేళ నువ్వు కనుక భగవంతుడి యొక్క ఫ్యామిలీ మెంబర్ అయినా సరే భక్తుల పట్ల అపరాధం చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని మనకి ఇందులో వివరిస్తూ ఉన్నారు. ఇది ఒకసారి చదివితే మంచిగా ఉంటుందేమో. శారద మాత చదువుతారా భాష్యం? చదువుతా మాత. యదుభోజ వంశపు రాకుమారులుగా పాత్ర పోషణము కావించినట్టి
భగవానుని సహచరులు సాధారణ జీవులు కాదు. ఏ సాధు పురుషుని ఎడ గాని లేదా ఋషి ఎడ గాని వారు అపరాధం అంచుట అసంభవ కార్యము. అలాగుననే భగవానుడు స్వయముగా ఆవిర్భవించినటువంటి పవిత్రములకు భోజవంశములందు జన్మించిన రాకుమారుల క్రీడాకలాపములచే విశుద్ధ భక్తులకు ఋషులు కోపమునకు గురి అగుటయు అసంభవమే. అనగా ఋషులచే రాకుమారులు శపించబడుట ఎనున్నది కోప ప్రదర్శనము అనేది వేరొక దివ్యలీలయే. భౌతిక ప్రకృతి యొక్క ఈ ఏ కర్మ చేతనైనను ఎన్నడూ సైతము మహాభక్తుల క్రోధ పరిణామములకు గురి కావాల్సిందే అని ప్రతి ఒక్కరూ ఎరుగుటకు ఆ రాకుమారులు శిక్షింపబడింది. అనగా భగవద్భక్తులు పాద పద్మముల చెంత అపరాధము జరుగుతున్నట్లుగా ప్రతి వారును అమిత శ్రద్ధను జాగ్రత్తను కొనవలసి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు యదువంశంలో వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా స్వయంగా కృష్ణ భగవానుడి యొక్క కుటుంబ సభ్యులు. ఆయన సాంబుడు, మళ్ళీ ఆయనతో పాటు కొంతమంది, సాంబుడితో పాటు కూడా ఇంకొంతమంది కలిసి వాళ్ళందరూ కూడా ఋషులతో కొంచెం వేలాకోలం ఆడారు. వేలాకోలం ఆడినప్పుడు వాళ్ళందరూ కూడా శపించారు. శపించినప్పుడు ఇక్కడ మనకి ఏం లెసన్ చెప్తున్నారంటే, ఇదైతే మన ఒక లీల, కృష్ణుడు వాళ్ళందరితో కూడా ఆ లీల చేపించారు. కానీ మనకి ఏం నేర్పించాలనుకుంటున్నారు ఈ లీల ద్వారా అంటే, మనము ఒకవేళ కృష్ణ భగవానుడి యొక్క స్వయం కుటుంబ సభ్యులైన భక్తుల పట్ల నువ్వేమైనా అపరాధం చేస్తే కృష్ణుడు వాళ్ళని క్షమించడు. అందుకని భక్తుల పట్ల అపరాధం చెయ్యవద్దు. ఇది తెలుసుకోవాలి. మళ్ళీ ఇందులో మనకి శ్రీల ప్రభుపాదుల వారు కొన్ని పాఠాలు చెప్తున్నారనమాట ఆయన భాష్యంలో. ఆయన ఏమేం పాఠాలు చెప్తున్నారు అనే చూద్దాం. ఇందులో ఏంటి, మొదటి 24వ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారంటే, ఎవరైనా సరే మహాభక్తుల క్రోధ పరిమాణమును భక్తుల యొక్క క్రోధానికి గురి కావాల్సిందే, తప్పు చేస్తే శిక్ష తప్పదు అని చెప్పారు. ఇక్కడ 25వ శ్లోక అక్షర సౌజన్య మాత చదవండి. నెక్స్ట్ శేషరత్న మాత చదవండి. హరే కృష్ణ మాత. కొలది మాసమున గడిచిన పిమ్మట శ్రీకృష్ణునిచే విమోహితులై దేవతరములైన సృష్టి భోజ అందక వంశస్థులందరూ ప్రభాస తీర్థముకు జనిరి. భగవాన్ నిత్య భక్తులు మాత్రమా అచ్చటి కేగక ద్వారక ఎందే నిలిచిండురి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ కృష్ణ భగవానుడి యొక్క భక్తుల్లో 2 రకాల భక్తులు ఉన్నారనమాట. వారిలో కొంతమంది ఏమో నిత్య సిద్ధులు, కొంతమంది ఏమో సాధనా సిద్ధులు. అయితే నిత్య సిద్ధులు సాధనా సిద్ధుల్లో కూడా మనకి వివరిస్తూ ఉన్నారు. ఇది 26 శ్లోకాల దీన్ని మనకి వివరిస్తూ ఉన్నారు. అయితే అందులో నిత్య సిద్ధులు ఉంటారు కదా మాతాజీ, నిత్య భక్తులు, వాళ్ళెవరూ కూడా ద్వారకని విడిచి వెళ్ళలేదు, వాళ్ళు ద్వారకలోనే ఉన్నారు. కానీ వృష్ణి భోజ అందక వంశస్థులు మాత్రము ద్వారక విడిచి వాళ్ళు ప్రభాస తీర్థానికి వెళ్ళారు. అయితే భగవాన్ యొక్క 2 రకాల భక్తులు, ఒకళ్ళు నిత్య సిద్ధులు, ఒకళ్ళు సాధనా సిద్ధులు. నిత్య సిద్ధులు మనకి తెలుసు. ఈ సాధనా సిద్ధుల్లో కూడా కొంతమంది, వీళ్ళందరూ కూడా బద్ధజీవులు, కొంతమందిని ఎన్నుకుంటారు కృష్ణుడు ఆయన యొక్క లీలలో భాగం పంచుకోవడానికి. అటువంటి భక్తుల్లో కూడా 2 రకాల భక్తులు ఉంటారు. ఒకళ్ళు మిశ్రమ భక్తులు, ఇంకొకటేమో విశుద్ధ భక్తులు. ఈ విశుద్ధ భక్తులు ఎప్పుడు కూడా కృష్ణ భగవానుడి సేవ తప్ప ఇంకొకటి వాళ్ళకి ఇంకేముండదు. కానీ ఈ మిశ్రమ భక్తులు ఎలా ఉంటారంటే, ఇక్కడ చూడండి, కానీ విశుద్ధ భక్తులు మాత్రం ఈ మిశ్రణముల నుండి దూరులై ఉండి ఏ విధంగా ఎచట నిలుచున్నామని విషయమును పట్టించుకొనక భగవత్ సేవ యందు సంపూర్ణంగా లగ్నమై ఉంటారు. ఇది సెకండ్ లెసన్ మాతాజీ. తీర్థక్షేత్ర దర్శనమునకు పోవ తమ భగవత్ సేవను పక్కకు పెట్టుట యందు విశుద్ధ భక్తులు ఎన్నడూను ఉత్సాహమును కనబరచరు. తీర్థక్షేత్రాలకు వెళ్ళాలి కదా అని వాళ్ళ సేవని విశుద్ధ భక్తులు ఎప్పుడు కూడా పక్కకు పెట్టరు.
ఉదాహరణగా చూస్తే మనకు గదాధర పండితు చైతన్య మహాప్రభు ఆయన బృందావనానికి వెళ్తూ ఉంటే గదాధర పండితు ఎంతో అడుగుతాడనమాట, ప్రాధేయపడతాడు, నేను కూడా నీతో వస్తాను అని. అంటే ఒప్పుకోడు. ఇక్కడ ఉన్న గోపినాథ్, తోట గోపినాథ్ గదాధర పండిత్ మరియు కృష్ణుడికి తోటలో కనిపిస్తుంది. ఆ గోపినాథ్కి గదాధర పండిత్ ఎప్పుడు కూడా సేవ చేస్తూ ఉంటాడు. ఆయన ఒప్పుకోడు అనమాట, నువ్వు ఇక్కడే ఉండి నీ సేవ చేయి, నేను ఒక్కడనే వెళ్తాను, నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు గోపినాథ్కి ఎవరు సేవ చేస్తారు, నీ సేవని విడిచి రావడం ఇది సరి అయినది కాదు అని ఒప్పుకోడు చైతన్య మహాప్రభు. ఆయనకి ఇష్టం లేకపోయినా గదాధర పండిత్ అలా ఉండిపోతాడు. ఎవరైతే విశుద్ధ భక్తులో వాళ్ళు, విశుద్ధ భక్తి స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ సేవ కోసం తీర్థయాత్రలకు వెళ్ళాలని సేవని వదిలిపెట్టరు. కానీ ఇక్కడ చూడండి, శ్రీకృష్ణ భగవాని దివ్య ప్రేమయుత సేవలో పూర్ణంగా సంతుష్టులైన విశుద్ధ భక్తులు అలానే ఉంటారు. కానీ భక్తి యందు అంతగా పురోగమించని వారి కొరకు తీర్థస్థాన దర్శనము, నియమితాచార నిర్వహణము వారి విద్యుక్త ధర్మములు కలవు. ఒకవేళ భక్తిలో పూర్ణత్వ స్థాయికి వెళ్ళకపోతే మనకేం చెప్తున్నారు, అప్పుడు తీర్థస్థానాలకు వెళ్ళాలి. మనమందరం సాధన భక్తులం కాబట్టి, భక్తిలో ఇంకో పురోగతి చెందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనకి తీర్థస్థానాలకు వెళ్ళాలి. తీర్థస్థానానికి వెళ్ళడం ఇంకా ఇక్కడ చూడండి, ఇంకోటి చెప్పారు ఇక్కడ. నరోత్తమ దాస్ ఠాకూర్లు ఏమన్నారంటే ఈ విధంగా గానం చేశారు: తీర్థస్థానమును దర్శించుటకు అనున్నది మనస్సు యొక్క భ్రాంతి అయి ఉన్నది. ఏలైనా ఆ స్థలమునందు కావించిన భగవత్ సేవ అయినను ఆధ్యాత్మిక పూర్ణత్వం నందు చివరి పదమై ఉన్నది. ఎక్కడైనా నువ్వు చేయదు భగవత్ సేవే, ఇక్కడ చేస్తేనే సేవ, అక్కడ చేస్తే సేవ అని కాదు. మనం అందుకనే గుర్తుంచుకోవాలి, ఎక్కువ టెంపుల్స్కి వెళ్తే, ఎక్కువ దర్శనం చేసుకుంటే వాళ్ళే చాలా గొప్ప భక్తులు అది కాదు. మనకి ఏం సేవ ఇచ్చారు ఆ సేవ చేయడం చాలా ఉన్నతమైనది. అలా అని పూర్తిగా తీర్థయాత్రలు మానేసే స్థాయిలో ఇంకా సాధక భక్తులమైన నానం లేము. కాబట్టి తీర్థయాత్రలకు కూడా వెళ్ళవచ్చు, కానీ తీర్థయాత్రల కోసం మనం సేవని ఆపకూడదు అని చెప్తున్నారు. ఆ తర్వాత హరే కృష్ణ మాతాజీ, ఎన్నో అధ్యాయం చదివేది? ఇది 3వ స్కందము 3వ అధ్యాయం మాతాజీ. 3వ అధ్యాయంలో 27వ శ్లోకం. ఇప్పుడు 3వ అధ్యాయంలో 27 చదవాలి. 27. ఇక్కడ బ్రాహ్మణులకి ఈ తర్వాత నెక్స్ట్ 27లో మనకి వివరిస్తూ ఉన్నారు. 27లో ఏం వివరిస్తూ ఉన్నారు? ఇందుమతి మాతాజీ చదువుతారా? చదవండి. హరే కృష్ణ మాతాజీ. చక్కగా పోషింపబడిన ఆవులు మాత్రమే గాక బంగారము, బంగారు నాణెములు, శయ్య, వస్త్రములు, జంతు చర్మపు ఆసనములు, కంబళ్ళు, అశ్వములు, గజములు, కన్యలు, పోషణకై తగినంత స్థలము మొదలగునవి బ్రాహ్మణులకు దానమందు వసగబడినవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణులకు చూడండి అన్ని రకాలు, ఇది అది అని లేకుండా అన్ని దానం చేశారు. బంగారం, వస్త్రాలు, నాణాలు, శయ్య, జంతు చర్మంతో చేసినవి, కంబళ్ళు, అశ్వాలు అన్ని. అంటే ఏంటి, బ్రాహ్మణులకు అన్నీ ఇచ్చేవారు. కానీ బ్రాహ్మణులకు అన్నీ ఇచ్చారు కదా అని బ్రాహ్మణ తరగతి లేదా వంశము వారు బ్రాహ్మణ లక్షణములు లేనప్పటికీ సమాజంచే పోషించబడి క్రమముగా సుఖజీవనమునకు అలవాటు పడిరి. ఆ విధంగా వారు బ్రాహ్మణ బంధువులుగా పతనం చెందిరి. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, అది మాత్రం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు బ్రాహ్మణ బంధువులు అంటే, ఎవరైతే పుట్టుకతో బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో జన్మించారో వాళ్ళ గుణానుసారం వాళ్ళ బ్రాహ్మణులుగా జన్మించాలి కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులుగా జన్మించారు. అంటే ఇక్కడ ఏమిటి అర్థం చేసుకోవాలి, మనకి ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? బ్రహ్మదేవుడు. మన గుణానుసారం మనకు ఆ శరీరాన్ని ఇచ్చాడు. కొంతమంది బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టారు అంటే వాళ్ళకి ఆ గుణం ఉంది కాబట్టే ఇచ్చారు. కానీ ఎప్పుడైతే సాంగత్య దోషంతో ఆ బ్రాహ్మణ లక్షణాలను వదిలేసి కలియుగంలో ఎక్కువ మంది శూద్రులుగా మారిపోతూ ఉన్నారు. ఉదాహరణకి చూస్తే అశ్వత్థామ బ్రాహ్మణుడే, మనకి ద్రోణాచార్యుడికి పుట్టాడు, కానీ ఆయన బ్రాహ్మణ బంధువుగా మిగిలిపోయాడు. ఎందుకు? ఆయన సాంగత్య దోషం సరిగ్గా లేదు. కౌరవులతో సాంగత్యం చేశాడు, సాంగత్య దోషం వల్ల ఆయన ఏం జరిగింది? బ్రాహ్మణ బంధువుగా మిగిలిపోయారు. కలియుగంలో ఎక్కువ మంది అంతే. అర్హత ఉన్న కుటుంబంలో జన్మించిన తల్లిదండ్రులు ఉత్తములైన వాళ్ళ పిల్లలు చాలా మంది బ్రాహ్మణ బంధువులుగా మిగిలిపోతున్నారు. అటువంటి బ్రాహ్మణ, ఇక్కడ ఈ భాషల్లో పైన ఇంకొకటి చెప్పారు మాతది, సంఘక్షేమము
కొరకు పూర్తిగా జీవితములను అంకితం చేసినట్టి బ్రాహ్మణులకి ఈ దానములన్నీ ఉద్దేశించబడినవి. సంఘక్షేమం కోసం వాళ్ళ జీవితాన్ని ఎవరైతే అంకితం చేస్తారో అటువంటి బ్రాహ్మణులకు మాత్రమే మనం దానాలు ఇవ్వాలంట. సంఘక్షేమం కోసం అంటే ఎవరినైతే మనకి ఆ, ఏ స్వార్థం లేకుండా ఎవరైతే వేరే వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటూ సేవ చేస్తారో అటువంటి బ్రాహ్మణులకు మరియు వైష్ణవులకు మాత్రమే నువ్వు దానాన్ని ఇవ్వాలి. ఒకవేళ నువ్వు ఎవరికో బ్రాహ్మణికి ఇచ్చావు, ఇంటి పక్కన ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో బ్రాహ్మణుడు ఉన్నారు, పోయి ఆయనకు దానం ఇచ్చినావు అనుకో, నీకేం ఉపయోగం రాదు. ఆయన సంఘక్షేమం కోసం ఏం చేస్తున్నాడు? సంఘక్షేమం కోసం ఏదైనా చేసినటువంటి బ్రాహ్మణులకే మనం దానం ఇవ్వాలి. అది ఒకటి మనము తెలుసుకోవాలి. కొంతమంది బ్రాహ్మణులుగా ఉన్నా కానీ నువ్వు ఒక బ్రాహ్మణుడిగా కరెక్ట్గా ఆయన ధర్మాన్ని పాటిస్తారు. మంది బ్రాహ్మణులు ఎంత నాకు కానుకగా దక్షిణ ఇస్తారు అనే దాని మీదనే వాళ్ళ మనసు ఉందనుకో, అటువంటి బ్రాహ్మణులకు మనం దానం ఇచ్చినా మనకేం ఉపయోగం ఉండదు. చూడండి, భక్తులు ఎవరైనా కానీ వాళ్లకు వీలైనంతగా వేరే వాళ్ళకి సేవ చేయాలని చూస్తారు, ఏమీ ఆశించకుండా. అటువంటి భక్తులకి దానం ఇవ్వడం కంటే ఉత్తమమైనది ఇంకొకటి లేదు. అది ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. దానం అనేది వాళ్ళకి ఇస్తే మనకి లాభం ఎక్కువ. 28 శ్లోకంలో ఏం వివరిస్తున్నారంటే మానవ నాగరికత నియమములను. ఓకే, నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకుర్మాత చదవండి 28. హరే కృష్ణ. అటు పిమ్మట వారు భగవదర్పితమగు రుచికరమైన ఆహారమును బ్రాహ్మణులకు వసగిరి. శిరములచే నేలను తాకించి వారికి గౌరవపూర్వక వందనములను అర్పించిరి. ఈ రీతి వారు గోబ్రాహ్మణులను రక్షించుచు చక్కగా నుండిరి. హరే కృష్ణ. ఆ తర్వాత ఏం చేశారు? ఎప్పుడైతే అన్ని బ్రాహ్మణులకు కొసగారో తర్వాత వాళ్ళకి ప్రణామం చేశారు, దండవత్ ప్రణామం. అంటే ఏం చేస్తున్నారు? శిరములు నేలకు తాకి వారికి గౌరవపూర్వక వందనములు అర్పిస్తున్నారు. మనం ఏమేం చేస్తాం? ఇది భగవంతుడికి భక్తులకు మాత్రమే ఇలా చేయాలి, వేరే వాళ్ళకి చేయడం వల్ల ఉపయోగం లేదు మనకి. భగవంతుడికి మనం చేస్తాము, భక్తులకి కూడా చేస్తాము. ఇక్కడ ఏమిటంటే భగవంతుడికైనా భక్తులకైనా చేయడంలో భౌతికంగా ఒక ఉపయోగం ఉంది. అదేమిటి? ఫస్ట్ మన అహంకారం తగ్గిపోతుంది. అహం తగ్గించుకోవాలి. ఎప్పుడు అహం తగ్గకపోతే, నేను అనే భావం ఉన్నంత కాలం కృష్ణుడికి మనం సరిగ్గా సేవ చేయలేం, వినయపూర్వకంగా సేవ ఉండదు. అదేమిటి? తృణాదపి సునిచేన అనేది ఉండదు మన దగ్గర. అందుకని మన అహంకారం తగ్గిపోతుంది ముందు దండవత్ ప్రణామం చేయడం వల్ల. ఇంకొకటి ఆధ్యాత్మికంగా ఏమిటి? శిరస్సుతోని వాళ్ళకి శిరస్సు ఆనించి దండవత్ ప్రణామం చేయడం వలన మనకి చెప్పారు నవవిధమైన భక్తి మార్గాలు ఏంటి మాతాజీ? అందులో ఏమేమి ఉన్నాయి చెప్పండి. శ్రవణ కీర్తన స్మరణ పాదసేవన హాస్యము సాఖ్యము ఆత్మ నివేదన. ఓకే మాతాజీ, అందులో వందనము అనేది ఒకటి. ఎవరైతే ఆ విధంగా వందనం చేస్తారో వాళ్ళు ముక్తికి దగ్గర అవుతారంట. అంటే ఏంటి? మన ముక్తి ఏ రకమైన ముక్తిని మనం కోరుకుంటామో అది. అందుకని భక్తులు కనిపించినప్పుడు వందనం చేయండి, దండవత్ ప్రణామం చేయండి భక్తులకి. ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా వచ్చారు, మీరు భక్తుల ఇంటికి వెళ్ళినా, మీ ఇంటికి భక్తులు వచ్చినా, మనం భగవంతుడికి అయితే ఇప్పుడు రథయాత్ర జరుగుతుంది అనుకోని జగన్నాథ స్వామికి రోడ్డు మీదైనా దండవత్ ప్రణామం చేయవచ్చు. అదే భక్తులకైతే రోడ్డు మీద చెయ్యలేరు. మీరు ఎక్కడైనా కలిసినప్పుడు చేయవచ్చు. టెంపుల్కి వెళ్ళగానే టెంపుల్కి లోపల అడుగు పెట్టడానికంటే ముందే బయట దండవత్ ప్రణామం చేసి టెంపుల్లోకి వెళ్ళాలి. ఇవన్నీ మనము ఇంకా ముందు కూడా మనం ఇంకా చర్చించుకుందాం వీటి గురించి. ఏం చెప్తున్నారంటే మనకి ఏమి ఇచ్చారు? నాగరికత నియమాలు, గోరక్షణము, బ్రాహ్మణత్వమును పోషించుట, అన్నిటినీ మించి శ్రీకృష్ణ భగవానుడికి విశుద్ధ భక్తుడగుట. నాగరికత నియమాలు కృష్ణుడు భగవానుడు చెప్పింది ఏమిటి? గోరక్షణము మొదటిది. రెండవది బ్రాహ్మణత్వమును పోషించుట, బ్రాహ్మణులను పోషించాలి, ఎందుకంటే వాళ్ళే సంఘక్షేమం కోసం పాటుపడతారు కాబట్టి. తరువాత శ్రీకృష్ణ భగవానుడికి విశుద్ధ భక్తుడు అనునవి. మూడవది చెప్పా చూడండి, కృష్ణ భక్తుడు అవ్వడం. ఎందుకంటే బ్రాహ్మణత్వం లేకపోతే నువ్వు కృష్ణ భక్తుడివి అవ్వలేవు. ఎవరు చెప్తారు నీకు కృష్ణ భక్తుడు అవ్వమని? నీకు ఎవరు ప్రీచ్ చేస్తారు? నీకు జ్ఞానం ఇచ్చే వాళ్ళు ఎవరు? ఇప్పుడు బ్రాహ్మణత్వం ఉంటేనే కదా మాతాజీ గురువు తయారయ్యేది. అవును మాతాజీ.
హరే మీకు కృష్ణ మాతాజీ. ఇక్కడ చెప్పేవాళ్ళు, జ్ఞానం ఇచ్చే బ్రాహ్మణత్వము వాళ్ళు ఎవరు లేకపోతే ఎవరు జ్ఞానం ఇవ్వలేరు మనకి. అంటే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని చెప్పి వాళ్ళు తెలుసుకోలేకపోతారు మాతాజీ. హా, అందుకని తెలుసుకోలేక నువ్వు ఇతర దేవతలందరినీ వాళ్ళే ముఖ్యమైన దేవతలు అని చెప్పేసి వాళ్ళని పూజిస్తూ ఉంటారు మాతాజీ. అందుకని వాళ్ళకి మించి వాళ్ళకి కూడా దేవుడని వాళ్ళు తెలుసుకోలేక అజ్ఞానంలో ఉంటారు మాతాజీ. ఆ జ్ఞానాన్ని ఇవ్వాలంటే ఒక మంచి ఆధ్యాత్మిక గురువు ఉండాలి మాతాజీ. మంచి హరే ఆధ్యాత్మిక కృష్ణ గురువు మాతాజీ. ఉండాలి. అందుకని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలంటే గోరువులను రక్షించాలి, బ్రాహ్మణులను పోషించాలి. అంటే ఎవరికైనా అవసరమైనప్పుడు మనము దానం చేయాలి. బ్రాహ్మణుడు దానం వల్లనే బ్రతుకుతారు. ఎందుకంటే మనము దానం, ఇప్పుడు బ్రాహ్మణత్వాన్ని మనము అగౌరవపరచకూడదు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఎలా అయిపోయిందంటే బ్రాహ్మణుడు చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పుడు శుద్ధ బ్రాహ్మణులు ఎవరనేది కూడా తెలియలేదు. అంటే బ్రాహ్మణులు అందరూ కూడా బ్రాహ్మణ వృత్తి చేయట్లేదు కదా మాతాజీ. ఒక్కొక్కరు కొంతమంది వేరేలాగా కూడా అవుతున్నారు కదా వేరే ప్రస్తుతం. అవుతున్నారు. ఇక్కడ మనము బ్రాహ్మణులని వాళ్ళకి ధనం తక్కువ ఉంటుందని, వాళ్ళకి ఏం లేదని, వాళ్ళు మజ్జిగ వెల్ సెటిల్డ్ గా లేదని చాలా మంది బ్రాహ్మణుల మీద చిన్న చూపు ఉంది. కొంతమంది బ్రాహ్మణులు అంతే మంచిగా మాతాజీ. ఉండాలి, కానీ మనం వాళ్ళకి ఏం దానం చేయకూడదు, దక్షిణ సరిగ్గా ఇవ్వకూడదు. అంతే ఇది సరి మాతాజీ. అయింది కాదు. అలాగే అనుకుంటారు మాతాజీ. మీరు అన్నది కరెక్ట్ మాతాజీ. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు మాతాజీ. Yes, అవును మాతాజీ. మాతాజీ. వాళ్ళు ఎలా జీవిస్తారు? నువ్వు దక్షిణ సరిగ్గా ఇవ్వవు, వాళ్ళకంటూ వేరే సంపాదన లేదు. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? మా జీవితం గడవాలి అంటే మాకు ధనం కావాలి కదా. అందుకని వాళ్ళు అందరికీ భగవంతుడి గురించి చెప్పడం కంటే మేము ఎలా దక్షిణ తీసుకోవాలి అనే దాని మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది. అందుకనే అప్పుడు కొంతమంది అలా మారుతున్నారేమో మాతాజీ. అందుకోసం కూడా అలా మారుతున్నారు. ఎక్కడ పడేసినా పోతున్నాయి ఉండట్లా. మాతాజీ మ్యూట్ లో ఉండండి మాతాజీ. అందుకని మాతాజీ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పారు ఈ శ్లోకంలో. ఆ ఒక్క శ్లోకం చెప్పిన తర్వాత ఇంకా మనం ఏమన్నా ఉంటే చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే యజ్ఞశేషమున ఆహారం స్వీకరించువాడు సమస్త పాప ఫలముల నుండి ముక్తుడగనని భగవద్గీత 3వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పారు. దేహ పోషణార్థమే ఆహారం తయారు చేసుకుని వాడు అన్ని విధములకు పాపములను పొందగలడు. ఇది కొంచెం శ్రద్ధగా వినండి మాతాజీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నారు? సమస్త పాపాల నుంచి ముక్తులవ్వాలి. ప్రతి ఒక్కళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి మాతాజీ? మీరు కృష్ణ భక్తిలోకి రాకముందైనా వచ్చిన తర్వాత అయినా ప్రతి ఒక్కళ్ళ లక్ష్యం ఏమిటి? నాకు పుణ్యం కావాలి కానీ పాపం వద్దు, పాపం తగ్గిపోవాలి. అలా ఫస్ట్ అందరికీ ఉందా లేదా మాతాజీ? ఎస్ మాతాజీ, ఉంది మాతాజీ, అలాగే ఉండేది. అందరికీ ఉంది. అంటే మనందరం ఎప్పుడు ఏం కోరుకుంటున్నామో దానికి ఇక్కడ సొల్యూషన్ చెప్తున్నాడు కృష్ణుడు. ఏం చెప్తున్నాడు? యజ్ఞ రూపంలో కనుక నువ్వు యజ్ఞశేష రూపమున ఆహారం స్వీకరిస్తే సమస్త పాపాల నుంచి నీకు ముక్తి లభిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎలా యజ్ఞ రూపంలో అంటే మనకు అన్ని ఇచ్చేది కృష్ణుడే కాబట్టి అన్నీ కూడా మనం స్వీకరించి మనం అనుభవించిన తరువాత తిరిగి ఆయనకు సమర్పించకుండా మనము ఓన్లీ ప్రసాదం తింటే అది పాపం తిన్న దాంతో సమానం. ఎందుకంటే కృష్ణుడే దేవతల్ని సృష్టించాడు, దేవతలు మనకు వర్షాన్ని ఇస్తున్నారు. ఆ వర్షం మనకి పడినప్పుడు పంటలు పండుతున్నాయి. ఆ పంటలు ఎలా పండాయి మనకి? ఇప్పుడు వాటికి పంచభూతాలు అవసరం. పంచభూతాలు కూడా కృష్ణుడే సృష్టించాడు. వాటిని ఉపయోగించుకొని పంటలు పండించుకొని మన ఇంటికి తెచ్చుకున్న తరువాత అది మనం వండిన తర్వాత కృష్ణుడికి పెడితే ఏమవుతుంది? ఆ ప్రసాదం పూర్తి అవుతుంది. చక్రం పూర్తవుతుంది, యజ్ఞ చక్రం. యజ్ఞచక్రం పూర్తవుతుంది. లేకుండా మనం ఇక్కడ ఏం చేసాం? కృష్ణుడికి పెట్టకుండా మనమే తినేసాం. ఇక్కడ ఏంది? ఇంకొక ఆగిపోతుంది. పూర్తవలేదు, అయిపోయి అక్కడ యజ్ఞ చక్రం పూర్తవలేదు అంటే మనకి పాపం వస్తుంది. పాపం వస్తుంది. ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. భక్తులకి లాభం ఏమిటి? మనము యజ్ఞశేష రూపంలో ఆహారం తీసుకుంటున్నాం. అందుకని ఏంటి? మనము పాపం తగ్గిపోతూ ఉంది, మనం కొత్త పాపం చేయట్లేదు. అర్థమైందా మాతాజీ? ఇప్పుడు అవును మనము పాపమేమో చేయడం లేదు, న్యూట్రల్ గా ఉన్నాము, పాపం చేయట్లేదు. ఇంతకు ముందు చేసిన పాపాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఎందుకంటే నేను రోజు యజ్ఞ రూపంలో ఆహారం తీసుకుంటున్నాను, యజ్ఞశేషాన్ని మాత్రమే భుజిస్తున్నాను. ఒకవేళ అంటే నువ్వు దేవుడికి సమర్పించడం. భక్తుడి కాకపోతే ఏంటి? నీకు ఎంతో పాపరాశి ఉంది, ప్రతిరోజు నువ్వు పాపాన్ని తింటున్నావు, యజ్ఞశేష రూపంలో తినట్లేదు.
నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావు, ఇంకా పాపాన్ని మూట కట్టుకుంటూ ఉన్నావు. అర్థమైందా మాతాజీ? మన దగ్గర ఒక కొండ ఉంది, హిమాలయం అంత కొండ, దానికి ఇంకా యాడ్ చేస్తున్నాం, ఇంకా యాడ్ చేస్తున్నాం, ఇంకా యాడ్ చేస్తున్నాం. ఆ పాపపు కొండ అనేది హిమాలయంలా ఉంది, ఇంకా పెరుగుతూనే ఉంది. మీకు చిన్నప్పుడు ఈ సామెత విన్నారా? ఎవరైనా సరే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఇది విన్నారా? అవును మాతాజీ, విన్నాము. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనకు పాపాల కొండ ఉంది, దాంట్లో కొంచెం కూడా కలపట్లేదు. కానీ ప్రతిరోజు యజ్ఞశేష రూపంలో ఉంటే కొంచెం కొంచెం పాపం ప్రతిరోజు పోతుంది. ఖచ్చితంగా ఒక రోజు మన పాపరాశి పూర్తవుతుందా లేదా? అవుతుంది మాతాజీ. మన పాపరాశి పూర్తవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఎవరైతే భక్తులో అప్రయత్నంగా సులభంగా మీ పాపాలన్నీ నశించిపోతాయి. ఎవరైతే కృష్ణ భక్తిలోంచి బయటికి వెళ్తారో వాళ్ళు పాపం చేసుకుంటూ పోతారు. అలానే సింపుల్ లాజిక్ ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పారు. అర్థమైందా మాతాజీ? ఇది విన్న తర్వాత కూడా ఇంకా భక్తులు కాకుండా రోజు నేను కృష్ణుడికి ప్రసాదం పెట్టాలి అంటే ఎవరు పెడతారు, నాకు టైం లేదు, నాకు ఓపిక లేదు, నేను అవన్నీ చెయ్యలేను మాతాజీ, నా మాంసాహారం టేస్టీగా ఉంటుంది. అసలు ఆనియన్ గార్లిక్ లేకుండా వంట ఎలా చేస్తారు మాతాజీ? ఎవరెవరికైతే మైండ్లలో ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఆ ప్రశ్నలకు సమాధానం కావాలంటే 28వ శ్లోకానికి ప్రభుపాదుల వారి తాత్పర్యం లాస్ట్ పేజీలో పైన రాశారు చూడండి మాతాజీ. 3.13 శ్లోక మీనింగ్ లో రాశారు. ఒక 10 సార్లు చదువుకోండి. నేను చెప్పింది కరెక్ట్ అని నమ్మినా నమ్మకపోయినా అక్కడ ఉంది, నమ్ముతారు. ఎస్ మాతాజీ, అందులో ఉంది. అలా మనం చేసుకుని ఎలా మనం కృష్ణుడికి అర్పించాలి అంటే ఆయన ఏం చెప్పారు 9.26 లో, పత్రం పుష్పం ఫలం తోయం చెప్పాడు. కృష్ణుడు పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు. నేను పత్రం పుష్పం కాదు మాత, రోజు నేను భోగా పెడుతున్నాను, అన్ని రకాలు పెడుతున్నాను, అయినా కానీ నేను ఎప్పుడు అలానే ఉన్నాను. ఎందుకంటే భావం లేదు. భక్తి భావంతో పెడితే ఇక్కడ ఏం చెప్పాడు కృష్ణుడు, వాటిని పూర్ణ భక్తితో అర్పించినప్పుడే కృష్ణుడు స్వీకరించును, అనగా కేవలం భక్తియే యథార్థమైన అర్పణమునకు ప్రమాణమై ఉన్నది. కృష్ణ భక్తికి ప్రమాణం ఏంటి? భక్తితో మనము ఆఫర్ చేయడం, అదే ప్రమాణం. అంతకు మించి వేరే ప్రమాణం అనేది లేదు. భక్తితో ఆఫర్ చేస్తే కృష్ణుడు వెంటనే స్వీకరిస్తాడు. భక్తి లేకపోతే స్వీకరించిన ఆ విధానం వేరుంటుంది. మీరు కొంతమందిని చూస్తాం, ఇప్పుడు తల్లిదండ్రులు ఒక్కొక్కసారి తల్లి మీద పిల్లలకి కోపం వస్తుంది, అమ్మేమంటుందో అని భయంతోని ఆ పెట్టింది ప్లేట్లో తింటారు. అలా అని ప్రేమతో సంతోషంగా తినేది అలా ఒకటే నమ్మతది. అయినా కృష్ణుడికి మన పట్ల భయపడడానికి లేదు. ఎవరికైనా ప్రేమ లేకుండా భోజనం పెట్టండి. కొన్నిసార్లు ఇప్పుడు కలియుగంలో అత్తమామలకి ప్రేమ లేకుండా కోడలు పెట్టడానికి మంచిగా మాట్లాడుతూ కోడలు పెట్టిన దానికి తేడా ఉంటుందా లేదా? అలా తేడా ఆ తేడాన్ని వాళ్ళు ఎలా తింటారు, అలా ఎలా పెట్టినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కొంచెం ప్రేమని యాడ్ చేయండి. ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా కూరలో కొంత సాల్ట్ సరిపడా టేస్ట్ ప్రకారంగా సాల్ట్ వేస్తే అది ఎంత బాగుంటుంది, సాల్ట్ తక్కువ ఉంటే ఎలా ఉంటుంది? మన భోగాలో కొంత ప్రేమ అనే సాల్ట్ని వేయండి, కృష్ణుడికి చాలా రుచికరంగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు, నువ్వు చేసింది యాక్చువల్గా అయితే ఏం బాలేదు, రుచి అయితే బాలేదు, కానీ మీరు ఎంత కష్టపడి చేసినా బయటి వాళ్ళు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా స్వీకరిస్తారో లేదో తెలియదు, కానీ కృష్ణుడు తప్పకుండా స్వీకరిస్తాడు. నేను ఈరోజు ఒక స్టోరీ విన్నాను మాతాజీ, ఒక భక్తుడి స్టోరీ. ఆ స్టోరీ మనము నెక్స్ట్ వీక్ చర్చించుకుందాం. జగన్నాథ రథ కథ మళ్ళీ వచ్చినప్పుడు అందులో ఏమన్నా కొన్ని స్టోరీలు చర్చించుకుందాం. అందులో చెప్తాను. ఎవరికైతే కృష్ణుడు ఎలాంటి వాడంటే, మనని ఎవరు స్వీకరిస్తారు అనేది చూస్తే మనం అంతా కరెక్ట్గా ఉంటేనే మన భర్త అయినా మన పిల్లలైనా మనని స్వీకరిస్తారు. మన దగ్గర ఏ తప్పు ఉన్నా లోపం ఉన్నా మననేమి వాళ్ళు భరించరు, మన కోసమేమి అండగా ఉండరు. అంటే ఏమిటి, మనం అవసరం కాబట్టి వాళ్ళతో ఉంటాం.
కానీ మన మీద ఏమో అంత ప్రేమ ఏది పొంగిపోదు. కానీ కృష్ణుడు మాత్రము నువ్వు ఎలాంటి వాడివైనా, నీలో ఎన్ని లోపాలున్నా, ఎన్ని అవగుణాలున్నా, మనం ఒక్కసారి భక్తితో కృష్ణుడి వైపు చూసినా, భక్తితో పిలిచినా కానీ ఇంకా కృష్ణుడు ఉండలేడు. ఆయన మన కోసం వచ్చేస్తాడు. మనని ఎలా ఇచ్చినా స్వీకరిస్తాడు. మనం ఎప్పుడు కూడా నాకు అదే గుర్తొస్తుంది విదురాని. ఆమె అరటిపండు తొక్కలిచ్చినా కృష్ణుడు తిన్నాడు. మనము ఎంతో కష్టపడి 3 గంటలు మంచిగా అన్ని రకాల వంటలు చేసి ఎందులోనే ఏదైనా ఒక కొంచెం తగ్గితే ఏమంటారు మాతాజీ? బాగాలేదంటారు. నువ్వు 3 గంటలు కష్టపడి చేసావని ఏమనరు. గోల గోల. బాగాలేదు అని చెప్పేస్తారు. కొంతమంది బాగాలేదని అయితే తినకుండా చెప్పేస్తారు. కూడా వెళ్ళిపోతారు మాతాజీ. కొన్నిసార్లు తినకుండా కూడా వెళ్ళిపోతారా? ఇంకా అవి వేరే వేరే అనుకోండి. అలా కానీ బాగున్నవి ఏం కృష్ణుడు చెప్పరు మాతాజీ. బాగున్నవి అయితే ఏం చెప్పరు మాతాజీ. బాగలేనివి అయితేనే చెప్తారు. బాగున్నవైతే చెప్పరు. అది కూడా అవును మాతాజీ. చేస్తారు. బాగలేనివి మాత్రం చెప్తారు మాతాజీ. బాగలేదు ఇది అని చెప్పి. అవును మాతాజీ. ఇప్పుడు భోగా సేవకి, రాజభోగ సేవకి వెళ్తే నాకు చాలా సార్లు అనిపిస్తుంది కృష్ణుడికి వంట చేయడం చాలా సులభం అని. భోగాలు మనం ఏం చేసినా భక్తితో చేస్తే ఆయన స్వీకరిస్తాడు. అది ఎలా ఉంది, ఇలా ఉంది అని వంకలు పెడతాడా? అదే మనం భక్తులకి సేవ చేయాలంటే మాత్రం, నాకు ఇంట్లో భక్తులు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ సేవ చేయాలంటే నాకు భయం వేస్తుంది. అదే కృష్ణుడు చేయాలంటే భయం వేయదు. ఎందుకంటే మనం ఏమి అనరు ఏం మాతాజీ. చేయనియండి, వాళ్ళకి నచ్చుతుందో లేదో అని భయం. ఎస్ మాతాజీ. కృష్ణుడు అలా కాదు మాతాజీ. కేవలం మన మనసునే చూస్తాడు. అలా ఎవరైతే అలా కృష్ణుడి యొక్క మనసుని మాత్రమే చూస్తారో వాళ్ళు ఎలా ఉంటారంటే ఉద్ధవుడిలా ఉంటారనమాట. ఉద్ధవుడికి ఎప్పుడు కృష్ణుడి మనసే కనిపిస్తుంది. ఆయన ఏమంటున్నాడు, మనము లాస్ట్ వీక్ చూసాం. కృష్ణుడిని స్మరించుకుంటున్నప్పుడు ఉద్ధవుడు ఏమంటున్నాడంటే, అసలు నీకు ఇంత జ్ఞానం ఉంది, ఇంత జ్ఞానం ఉండి నువ్వు సలహా నన్ను అడుగుతున్నావేంటి? మంత్రిగా ఉద్ధవుడిని ఉంచుకొని ఏం చేస్తున్నాడంటే కృష్ణుడు ప్రతిసారి ఉద్ధవుడిని సలహా అడుగుతాడంట. ఉద్ధవా, ఏం చేద్దాం ఇప్పుడు ఈ విషయంలో, ఏం చేద్దామంటావు? ఉద్ధవుడు సలహా ఇస్తే అది పాటించేవాడంట. ఆయనకు తెలియదా? ఆయన అడుగుతాడు, దేవుడికి మొత్తం క్రెడిట్ ఇస్తున్నారు పాపం. క్రెడిట్ ఇస్తాడు, పక్కన ఉన్న వాళ్ళకి విలువ ఇస్తాడు ఆయన. అది అవును. అలా ఆయనకి ప్రతి ఒక్క నిమిషంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడో తలుచుకున్నప్పుడల్లా ఆయనకు మోహం కలుగుతుందంట. నువ్వు ఏది చేయవసరం లేదు, అయినా అన్నీ చేస్తున్నావు అని. అలా అసలు మనము ఆ దృష్టిలో, ఇప్పుడు ఉద్ధవుడు కృష్ణుడిని ఏ దృష్టితో చూస్తున్నాడో ఆ దృష్టితో కృష్ణుడిని మనం చూడడం నేర్చుకోవాలి. ఇక్కడ మనము ప్రతి అధ్యాయంలో మాతాజీ శుద్ధ భక్తులకు ఉదాహరణగా ఒక్కొక్కళ్ళని చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే వాళ్ళందరూ కూడా, ఇప్పుడు ఉద్ధవుడు పొగిడాడు, రేపు మైత్రేయుడు పొగుడుతాడు, తర్వాత సుఖదేవ గోస్వామి, ఇది అయిపోయిన తర్వాత నారద మహాముని వస్తాడు, తర్వాత ఇంకేదో రాజు వస్తాడు, ఆయన పొగుడుతాడు, ఈయన అందరు కృష్ణుని స్తుతిస్తూనే ఉంటారు. కుంతి మాత స్తుతించింది అన్ని భాగవతం అంతా స్తుతులే. ఏంటి ఈ స్థుతులలో భేదం? అన్నీ ఒకటే స్థుతులు కదా. భాగవతంలో ఏంటి ఇన్ని రకాల స్థుతులు? ఏ చెప్పినా అదే అనిపిస్తుంది. కానీ ఎందుకు ఇన్ని రకాల స్థుతులు సేమ్ గా కృష్ణుడిని పొగుడుతూనే ఉన్నాయి? ఎందుకు ఇన్ని రకాల స్థుతులను ఇస్తున్నారంటే ఒక్కొక్క భక్తుడు కృష్ణుడిని ఒక్కొక్క దృష్టికోణంలో చూస్తాడు. వాళ్ళ దృష్టికోణంలో కృష్ణుని ఎలా చూస్తున్నారు, వాళ్ళు ఎలా పొగుడుతున్నారు అనేది మనకిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఉద్ధవుడి దృష్టికోణంలో కృష్ణుడిని మనం చూడాలి. ఉద్ధవుడి దృష్టి ఎలా ఉంది? అసలు నువ్వు చేయవలసిన అవసరమే లేదు. ఏ పనైనా నువ్వు ఎందుకు చేస్తున్నావు? నీకు అవసరం ఉందా? మధురని వదిలి ఎందుకు వెళ్ళి బృందావనంలో దాక్కున్నావు? నువ్వు కంసుని చంపలేవా? పూతని చంపావు కదా, చూపించావు మాకు. కంసుని చంపలేవా? అయినా కానీ భయపడి వెళ్ళినట్టుగా వెళ్ళావు. నాకు అక్కడ మోహం కలుగుతుంది. నీది ఏం అవసరం లేదు, నువ్వు కావాలంటే నీ తల్లిదండ్రులు చూసుకోగలవు. అయినా సరే దేవకి వసుదేవుల దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతాడనమాట, 11 సంవత్సరాలు కృష్ణ, అమ్మ నేను మీ ఇద్దరి సేవ చెయ్యలేకపోయాను, నన్ను క్షమించండి అని అడిగా. నువ్వేవైనా చేయగలవు, అక్కడ ఉన్నావు, అక్కడ వాళ్లే పెట్టి ఉంచారు, నువ్వు అడగాల్సిన అవసరం లేదు, అయినా నువ్వు అడిగావు. అలా ప్రతి ఒక్కటి కృష్ణుణ్ణి ఆయన చేసిన ప్రతి పనిని స్మరించుకొని ఉద్ధవుడికి ఎలా అనిపిస్తుందంటే ఇది నువ్వు చేయవలసిన అవసరం లేదు, అయినా నువ్వు ఇలా చేస్తున్నావు. ఏ ఏ దృష్టిలో చూస్తున్నాడు ఉద్ధవుడు? అప్పుడు మనకేం జరుగుతుంది? ఇప్పుడు ఉద్ధవుడి యొక్క దృష్టికోణం తెలుసుకుంటే మనకేం లాభం? మనం కూడా ఎలాంటి విషయాన్నైనా, ఎలాంటి వస్తువునైనా, ఎలాంటి వ్యక్తినైనా భక్తుడు ఎలా చూస్తాడు
అలా చూడ్డానికి అన్నిసార్లు వాళ్ళలాగా చూడలేకపోయినా మన దృష్టికోణం అనేది మారుతుంది. కృష్ణుడిని చూసే దృష్టిని మార్చుకోవాలి మనం. ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ.